కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామల వందనాలు. యేసయ్య నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బిగ్గరగా చేద్దాం, హల్లెలూయా. చాలా సంతోషం. మనం ఈ జనవరి మాసంలో 1వ తారీఖున వాగ్దాన సందేశాన్ని ఆదికాండం 17వ అధ్యాయం మొదటి 2 వచనాల ద్వారా విన్నాం. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను అని మాట ఇచ్చినవాడు, వాగ్దానం చేసినవాడు సర్వశక్తి గల దేవుడు ఎల్ షద్దాయ్ అనే ప్రసంగాన్ని మనం వినిన తర్వాత దేవుడు ప్రతి ఆశీర్వాదాన్ని ఒక ఆజ్ఞను, అంటే ఎలాంటి ఆజ్ఞ లేకుండా ఏ ఆశీర్వాదం ప్రకటించబడలేదు, ఆయన ఇవ్వలేదు. అంటే ఇది చెయ్యండి నేను ఇది ఇస్తాను అని ఆజ్ఞపూర్వకమైన వాగ్దానాలు మనకి బైబిల్లో ఎక్కువ శాతం కనిపిస్తాయి. ఒకవేళ అక్కడ ఆజ్ఞ లేదు కానీ ఆశీర్వాదం ఉంది అని అంటే అది కృప ద్వారా దొరికేది తప్ప మరొకటి కాదు. సో మ్యాక్సిమం మనకి ఆజ్ఞతో కూడిందై ఉంటాయి. ఆ ఆజ్ఞల్లో ఒకటి ఏంటనంటే, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు నేను సర్వశక్తి గల దేవుణ్ణి కనుక నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, అప్పుడు నీకును నాకును మధ్య ఒక నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పగా అనే పదం అక్కడ రాసుంటుంది. ఇప్పుడు ఆదికాండం 17వ అధ్యాయం ఈ మొదటి 2 వచనాల్లో ఇవ్వబడినటువంటి ఈ పదాలలో మనకి నిందారహితుడిగా ఉండటం అనేది, ఆయన సర్వశక్తి గలవాడు అనేటటువంటి ఈ 2 ప్రసంగాలు ఈ వాగ్దానంలో మనం విన్నాం. ఈరోజు మరొక అంశం ఇదే వచనంలో నుంచి మీకు నా సన్నిధిలో నడుచుచు అని రాసుంది. నా సన్నిధిలో నడుచుచు, వాక్ బిఫోర్ మీ అని రాసుంటుంది. నా సన్నిధిలో నడుచుచు అనేటటువంటి ఈ పదాన్ని ఈరోజు ప్రసంగంగా మాట్లాడుకుంటాం. ప్రభు చిత్తమైతే నిబంధన గురించి, ఆ తర్వాత అభివృద్ధిని అనేటటువంటి అంశం గురించి ప్రభు మనల్ని ప్రేరేపించే కొద్దీ ఈ సంవత్సరం అంతా వాటిని ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. అయితే అన్నిటికంటే ముఖ్యంగా ఈ విషయాన్ని అర్థం చేసుకునండి. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అని చెప్పిన మాట. నా సన్నిధిలో నడుచుచు, వాక్ బిఫోర్ మీ అనేటటువంటిది. అసలు ఇంతకీ నా సన్నిధిలో అన్నప్పుడు సన్నిధి అంటే అర్థం ఏంటి, నడుచుట అంటే అర్థం ఏంటి, ఇది తెలిస్తే మన ప్రసంగాన్ని మనం కొంచెం ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు. మీలో ఎంతమందికి సన్నిధి అనే పదం మొదటిసారి కాక చాలాసార్లు విన్నాము, పాడాము అన్న ఆలోచన ఎంతమందికి ఉంది? మేము చాలాసార్లు ఈ పదం విన్నాము, పాటలు పాడుకున్నామన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మోస్ట్లీ ప్రతి క్రైస్తవులు దేవుని సన్నిధి, దేవుని సన్నిధి, సన్నిధి అనేటటువంటి పదాలు చాలాసార్లు వినుంటాం. అసలు ఇంతకీ దేవుని సన్నిధి అంటే అర్థం ఏంటి? మీకు తెలిసిన మీనింగ్ ఏంటి? నా సన్నిధిలో నడుచుచు అని ప్రభు చెప్పారు అనంటే సన్నిధి అంటే అర్థం ఏంటో ముందు మనకు తెలియాలి. ఆ తర్వాత ఆ కాంటెక్స్లో నడవటం అంటే మనం భౌతికంగా 2 కాళ్ళని బేస్ చేసుకుంటూ నడిచేదా లేకపోతే ఏంటి అనేది కూడా మనకు తెలియాలి. ఆయన సన్నిధి అంటే అర్థం ఏంటి? మీకేం అర్థం అవుతుంది? వీళ్ళు ఎవరైనా చెప్తారా సన్నిధి అంటే అర్థం? సన్నిధి అంటే అర్థం ఏంటి మీకు తెలిసిన కాడికి? దేవుని ఆలయం, దేవుని మార్గం, ఇంకా దేవుని సన్నిధి అంటే అర్థం. చాలామంది మనం పదాల్లో ఉన్న అర్థాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఆ పదంలో ఉన్నటువంటి ఆజ్ఞని అర్థం చేసుకోలేము, దాని ప్రకారంగా నడవలేము, తద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని కూడా తీసుకోలేము. ఆయన సన్నిధి అంటే అర్థం, సన్నిధి అంటే సమీపము, దగ్గరగా ఉండటము, ఆయన కనుసన్నలలో మెదలటము, ఆయన సమక్షంలో ఉండటము. దేవుని సన్నిధిలో నేనున్నాను అని అంటే
ఆయనతో ఉండటం, ఆయన చూస్తున్నంత మేరలో మనం ఉండటం, ఆయనకి దగ్గరగా ఉండటం, సమీపంగా ఉండటం, ప్రత్యక్షంగా ఆయనకి ఎదురుగా ఉండి మనం చూడటాన్ని సన్నిధి అని అంటారు. ఈ పదం ఓన్లీ మతాలలోనే వాడబడేటటువంటి, అంటే ఒక భక్తి భావనతో కూడినటువంటి పదాలు కొన్ని ఉంటాయి. అవి బయట జనరల్గా వాడం మనం. ఎప్పుడో వెనకటి కాలంలో రాజులకు వాడేవాళ్ళు. రాజ సన్నిధిలో అని మాట్లాడేవాళ్ళు. రాజు సన్నిధిలో నువ్వు ఇట్లా చేస్తావా అని. అంటే రాజు ఉన్న స్థలం, రాజుకు చాలా దగ్గరగా నువ్వు ఉంటూ, రాజును చూస్తూ ఉన్న అంత దగ్గరగా సమీపంగా ఉంటూ నువ్వు ఈ విధంగా మాట్లాడటం, ఇలా ప్రవర్తించటం అని ఈ విధంగా మాట్లాడుతుంటారు. సన్నిధి అంటే ప్రభువు ఉండే స్థలం, లేదా ప్రభువుకి సమీపంగా మనం ఉండటం, ప్రభువు చూస్తున్నంత మేరలో మనం బ్రతకటం. సన్నిధి అని అంటారు దాన్ని. అంటే ఆయన ఉండు స్థలము, ఆయన చూచు స్థలము, ఆయన సమక్షము అనేటటువంటి అర్థాలు వస్తాయి. నడుచుట, నా సన్నిధిలో నడుచుట అంటే అర్థం ఏంటనంటే, ఈ కాంటెక్స్ట్, ఇలాంటి కాంటెక్స్ట్లో వచ్చినప్పుడు నడుచుట అంటే ప్రవర్తించుట అని అర్థం. అంటే నా ముందు నువ్వు నడుస్తున్నప్పుడు నేను నిన్ను చూస్తున్నాను, నా కను సైగల్లో నువ్వు ఉన్నావు, నా కను సన్నల్లో నువ్వు ఉన్నావు, నా సమక్షంలో నువ్వు ఉన్నావు, నేను నీకు చాలా దగ్గరగా ఉన్నా, నిన్ను చాలా దగ్గరగా చూస్తున్నా, కాబట్టి నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి అన్న ఉద్దేశంతో చెప్పబడేటటువంటి మాట. నా సన్నిధిలో నువ్వు నడుచుచు నిందారహితుడివై ఉండుము అన్న మాట అది. దేవుని సన్నిధిలో నడుస్తూ, లేదా దేవుడు నన్ను చూస్తున్నాడు అని తెలుసుకొని ప్రవర్తించటం చాలా అంటే భక్తిలో చాలా వైరాగ్యం పొందుకున్న వాళ్ళు మాత్రమే అనుభవించగలిగేటటువంటి పరిస్థితి అది. మీరు బీ బ్లేమ్లెస్ అంటే నిందారహిత జీవితం అంటే పాపం లేకుండా బ్రతకొచ్చు, కానీ నింద రాకుండా బ్రతకటం చాలా కష్టం అని ఎట్లా చెప్పామో, దేవుడు చూస్తున్నాడు అని ఎరిగి ఆయనతో నేనున్నానని తెలుసుకొని మన ప్రవర్తనని జాగ్రత్తగా కాపాడుకుంటూ వెళ్ళటం కూడా చాలా కష్టం. ఎందుకనంటే మనుషులు ఎదుట, మనుషులు చూస్తుండగా ప్రవర్తించటానికి, దేవుడు చూస్తుండగా ప్రవర్తించటానికి చాలా పెద్ద తేడా ఉంది. మీకు అర్థం అవ్వాలంటే ఈ మాట చెప్తాను వినండి. ఇప్పుడు ఈ మందిరంలో సీసీ కెమెరాలు ఉన్నాయి అని తెలిస్తే మీ ప్రవర్తనకి, మిమ్మల్ని ఎవరూ చూడట్లేదు, ఇక్కడ ఏ సీసీ కెమెరాలు లేవు అని చెప్తే మీ ప్రవర్తనకి ఎంత తేడా ఉంటుందో. అంటే కూర్చునేటప్పుడు కూడా జాగ్రత్తగా కూర్చుంటాం, ఎందుకంటే సీసీ కెమెరాలో నుంచి ఎవరో మమ్మల్ని గమనిస్తూ ఉంటారు కాబట్టి. మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడతాం, ఎందుకంటే ప్రతిది అక్కడ రికార్డ్ అవుతుంది కాబట్టి. అంటే మన డ్రెస్ దగ్గర నుంచి, మన మాట దగ్గర నుంచి, మన చూపు దగ్గర నుంచి, మన ప్రవర్తన దగ్గర, మన మాట తీరు, ప్రతిదీ ఎవరో గమనిస్తున్నారు అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటానికి, మంచివాళ్ళగా ఉండటానికి మనల్ని మనం ప్రిపేర్ చేసుకుంటాం. ఈవెన్ నాకు కావాలి అనిపించినా అక్కడున్న వస్తువు దొంగిలించలేను, నాకు ఇష్టం అనిపించినా అక్కడున్న పదార్థాన్ని తీసుకొని తినలేను, ఎందుకంటే నన్ను ఎవరో చూస్తున్నారు, నన్ను ఎవరో గమనిస్తున్నారు, నన్ను ఏమనుకుంటారో, నన్ను తప్పుగా భావిస్తారేమో, నా మాటను వాళ్ళు రికార్డ్ చేస్తున్నారన్నప్పుడు నా ప్రవర్తన అంతటిని చాలా జాగ్రత్తగా ఉంచుకుంటా. ఇన్ కేస్ ఒకవేళ నన్ను ఎవరు చూడట్లేదు అనంటే నేను కూర్చునే స్టైల్ మారిద్ది, నా కళ్ళ ముందున్న వాటిని తీసుకునే విధానం మారిద్ది, నా బిహేవియర్ మొత్తం టోటల్ చేంజ్ అయిపోద్ది. లేదా ఇంకొక ఎగ్జాంపుల్ నలుగురిలో మనం ఉన్నప్పుడు మనమేంటో, ఒంటరిగా ఉన్నప్పుడు మనమేంటో మనకు మాత్రమే చాలా బాగా తెలుసు. లేదా మనకి తెలిసిన వాళ్ళ మధ్యలో మనం ఉన్నప్పుడు మనల్ని ఎవ్వరూ చూడట్లేదు, నాకు తెలిసిన వాళ్ళు ఈ ఏరియాలో లేరు అని ఊరి దాటి వెళ్ళిపోయినప్పుడు మన ప్రవర్తనకి మస్తు తేడా ఉంటుంది. అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనుషుల ఎదుట మనుషులు చూస్తూ ఉండగా ప్రవర్తించటానికి, దేవుడు చూస్తున్నాడు అని ఎరిగి ప్రవర్తించటానికి చాలా పెద్ద తేడా ఉంది, చాలా పెద్ద తేడా ఉంది. ఒక అతన్ని గురించి నేను మాట్లాడి నా ప్రసంగాన్ని ప్రారంభిస్తాను. ఆదికాండం 39వ అధ్యాయం
8, 9, 10, 11, 12 వచనాలు మీరు చదువుకుంటూ వస్తే అక్కడ యోసేపు పోతీఫరు అనేటటువంటి కుటుంబంలో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఆయన రూపవంతుడు, సుందరుడు, చాలా మంచి అందగాడు. ఆయన మంచి యవ్వనంలో ఉన్నాడు. ఆయన ఆ ఇంట్లో పనోడు. ఆ ఇంటి యజమాని రావటం, తినటం, తాగటం, వెళ్ళిపోవటం తప్ప ఆ ఇంట్లో ఏముందో కూడా చూసుకోలేకుండా నాకు యోసేపు అనే పనివాడు ఉన్నాడు చాలు, అతడు అన్నీ చూసుకుంటాడని సమస్తాన్ని అతనికి అప్పగించాడంట, తన భార్యను తప్ప. అయితే ఆయన అంటారు, నేను దీని మీద అన్నిటికీ అధికారిగా ఉన్నాను, అన్నిటికంటే అధికారిగా ఎక్కువగా ఉన్నాను. నీ భర్త అన్నీ అప్పగించాడు నిన్ను తప్ప, కాబట్టి నా యజమానికి నేను నమ్మకంగా ఉండాలి, నువ్వు అడుగుతున్నట్లుగా నేను నీతో తప్పు చేయలేను అని అంటారు. ఆ కింద వచనాలన్నీ చూస్తే ఎవరూ లేనప్పుడు, ఆ ఇంటిలో ఎవరూ లేనప్పుడు యోసేపు దగ్గరికి వచ్చి అతని వస్త్రాన్ని పట్టుకుంది అని రాసుంటుంది. అంటే ఎవరూ లేనప్పుడు అన్న పదానికి అంటే ఈమె దాడి చేసేదా ఎప్పుడు, ఏ టైంలో అంటే పనివాళ్ళు లేనప్పుడు, భర్త లేనప్పుడు పోతీఫరు భార్య యోసేపు మీద పాపం చేయటానికి ముందుకు వెళ్తున్నప్పుడు యోసేపు వాడిన పదం ఏంటనంటే, ఎవ్వరూ చూడట్లేదు అనే భావన నీదైతే నా దేవుని ఎదుట నేను ఇంత దుష్కార్యాన్ని ఎలా చేయగలుగుతాను అనేది నా భావన. 9వ వచనంలో అంటే దేవుడు నన్ను చూస్తున్నాడు, ఎందుకంటే నేను నిత్యము దేవునితో ఉన్నాను, దేవుని సన్నిధి నాతో ఉంది, నన్ను చూచువాడు నాతో ఉండగా నా ప్రవర్తనను చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. యోసేపు యొక్క అమ్మా నాన్న ఆ ఐగుప్తులో లేరు. ఏమిరా భయ్ ఈ పని చేయటానికి అని అడగటానికి, దండించటానికి యోసేపు యొక్క అమ్మా నాన్న ఐగుప్తులు లేరు. యోసేపు యొక్క అన్నదమ్ములు లేరు. అక్కడ యోసేపుకి తెలిసిన స్నేహితులు లేరు. ఎవరికి తెలియదు ఇతను తప్పు చేసినా తప్పు చేయకపోయినా. అంటే ఒక రకంగా నిజామాబాద్లో ఉన్నటువంటి మనం పని నిమిత్తం వీసా తీసుకొని ఆ దుబాయ్కి వెళ్ళిపోతే మనకు చుట్టుపక్కల నా అన్నవాడు కనపడకుండా ఉంటే, చేతి నిండా జోబులో నిండా డబ్బులుంటే, మనకి ఇష్టం వచ్చిన పని చేసుకునే అవకాశాలు ఉన్న టైంలో కూడా నా తల్లి చూడకపోయినా, నా తండ్రి చూడకపోయినా, నా భార్య చూడకపోయినా, నా భర్త చూడకపోయినా, నా పిల్లలు చూడకపోయినా, నా సేవకులు చూసినా, నా సంఘం చూసినా చూడకపోయినా, దేవుడు అనేవాడు నన్ను చూస్తున్నాడు. ఆయన సన్నిధి మీన్స్ ఆయన కనుచూపుల్లో మనం ఉంటున్నాం. ఆయన చూస్తున్నాడు మనల్ని, ఆయనకి దగ్గరగా ఉన్నాం మనం అనే భావన, అది ఆయన సన్నిధి. సో దాన్ని తప్పించుకొని తిరగలేం. లోకంలో ఒక మాట ఉంటుంది, ఇందుగలడందులేడని సందేహం వలదు, ఎందెందు చూసినా అందందు గలడు అనేటటువంటి. దీంట్లో చిన్న కరెక్షన్ ఏంటనంటే, అందులో ఉంటాడు ఇందులో ఉంటాడు అనేది లేదు, అన్నిట్లో ఉంటాడు ఆయన, అన్ని చోట్ల ఉంటాడన్న దాంట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు సర్వాంతర్యామి అనటానికి కొన్నిసార్లు రుజువులు ఇవ్వలేకపోవచ్చు, కానీ దేవుడు సర్వవ్యాపి అంటానికి మాత్రం చాలా రుజువులు ఉన్నాయి, సత్యానికి చాలా దగ్గరగా ఉంది. మేబీ సర్వాంతర్యామి అంటానికి నేను దాన్ని కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యేది ఏంటంటే, దేవుడు బాటిల్లో కూడా ఉంటాడు అంటే తప్పు అవుతుంది, దేవుడు ఇక్కడ కూడా ఉన్నాడు అంటానికి అవకాశం ఉంటుంది. దేవుడు అన్నిట్లో ఉండలేడు, ఎందుకనంటే ఆకాశ మహాకాశాలు పట్టజాలనటువంటి ఆ మహాదేవుణ్ణి ఒక చిన్న చర్చిలో బంధిస్తాను అని అంటే తప్పు, బంధించలేము. ఒక చిన్న యేసుప్రభు బొమ్మను తీసుకొచ్చి దీంట్లో యేసుప్రభు కొలువై ఉన్నాడు అని చెప్పటం తప్పు, ఎందుకంటే భగవంతుణ్ణి ఒక చిన్న బొమ్మలో దాచిపెట్టలేము. యేసుప్రభు గురించి బోధించేటటువంటి వాళ్ళు రండి ఇక్కడ ప్రభు సన్నిధి ఉంది అని చెప్పటం తప్పు, ఎందుకంటే ప్రభు సన్నిధి లేని స్థలం ఏది? 139వ కీర్తనలో ఎక్కడికి పోగలనయ్యా నీ ఆత్మ దగ్గర నుంచి? ఆకాశానికి వెళ్ళగలుగుతానా రెక్కలు కట్టుకొని, అక్కడ నువ్వు ఉంటావు. కొండలకు వెళ్తానా, అక్కడ నువ్వు ఉంటావు. నేను సముద్రంలోకి వెళ్తే అక్కడ నువ్వు ఉంటావు. పాతాళంలోకి వెళ్ళినా నువ్వు అక్కడ ఉంటావు. అగాధంలోకి వెళ్ళినా, చీకట్లోకి వెళ్ళినా అక్కడ నువ్వు ఉంటావు. అంతరిక్షంలోకి పోయినా అక్కడ నువ్వు ఉంటావు. నువ్వు లేని స్థలం ఏది ప్రభువా? నువ్వు లేని స్థలం ఏది? దేవుడు ఓమ్ని ప్రెజెన్స్, అన్ని చోట్ల ఉండగలిగిన వాడు. అంటే నేను డాబాలో ఉండి ఆరాధన చేస్తేనే ప్రభు సన్నిధి ఇక్కడ ఉంటుంది, లేకపోతే నేను చెట్టు కింద ప్రార్థన చేసుకుంటే ప్రభు సన్నిధి అక్కడ ఉండదు అంటానికి ఛాన్సే లేదు.
లేదు లేదు ఇక్కడికి లక్షలాది మంది వస్తున్నారు కాబట్టి ప్రభు సన్నిధి ఇక్కడ ఉందని ఎవరైనా టీవీల ముందు నుంచొని బోధిస్తే అది కూడా తప్పు, వాళ్ళకి బైబిల్ అర్థం కాలేదు, లేకపోతే ప్రజల్ని మభ్యపరుస్తున్నారు అని అర్థం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామమున కూడి ఉంటారో అక్కడ నేనుందును అని అన్నాడు ఆయన. హల్లెలూయా. నేనేమంటానంటే ఇద్దరు ముగ్గురు ఉంటే చాలు, అక్కడ ప్రభు సన్నిధి ఉంటుంది. అది కూడా ఆయన నామమున కూడినప్పుడు, ఆయన నామం చొప్పున గ్యాదర్ అయినప్పుడు ప్రభు సన్నిధి అక్కడ ఉంటుంది. పక్షపాతం మనుషులకు ఉంటుంది, దేవుడికి కాదు. ఏడో గుట్టల్లో సేవ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ప్రభు సన్నిధి ఉండదు అంటానికి ఛాన్సే లేదు. నేను నిదర్శనం, నా లైఫ్లో నేను వెళ్ళిన ప్రాంతాలు అలాంటివి. జమ్మూ కాశ్మీర్కి ఉదంపూర్కి వెళ్ళా. ఉదంపూర్ నుంచి దాదాపుగా 40 కిలోమీటర్స్ హిల్ ఏరియాకి వెళ్ళాం బైక్ మీద. చాలా ఎత్తైన కొండ. ఆ ప్రాంతానికి వెళ్తే సిగ్నల్స్ కూడా లేవు, మొబైల్ సిగ్నల్స్ కూడా లేవు. ఆ ఉదంపూర్లో ఆ పైన హిల్ ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ పొలం పని చేసుకుంటుంటే పాస్టర్ గారు వచ్చి పిలిస్తే అక్కడి నుంచి ఆ బురద బట్టలతోనే అలాగే బయటకు వచ్చి ఆ బురద ఇలా నీళ్లు కారుతుండగా అక్కడే ఇలా కూర్చొని ఆ ఎండలో ఇలాగే కూర్చొని పాస్టర్ గారు వచ్చారని చెప్పేసి ఏదన్నా చెప్తారని అలాగే పని ఆపేసుకొని బురదలో, ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వస్తారు పాస్టర్ గారు. కింద ఉన్నటువంటి ఆయన నెలకొకసారి మాత్రమే పైకి రాగలుగుతాడు. ఎందుకనంటే ఆ రోడ్లు అలా ఉన్నాయి, ఘాట్ ఏరియా. బండి ఖరాబ్ అయిపోతుంది, పైదాకా వచ్చి పోవాలంటే సిగ్నల్ ఉండదు, పెట్రోల్ ఆగిపోతే పెట్రోల్ ఉండదు. అంత 40 కిలోమీటర్లు వెళ్ళి తిరిగి రావాలనంటే పైసలు కావాలి. అన్నిటినీ ఆలోచించుకొని నెలకొకసారి వెళ్తాడు. ఓ చిన్న మెమరీ కార్డులో దేవుని పాటలు, దేవుని వాక్యం పెట్టి అక్కడ ఒక చిన్న మొబైల్ని ఒకటి పెట్టారు. దాంట్లో పెట్టి నేను రాగానే ఆయన చేస్తున్న ఫస్ట్ పని ఏంటంటే చెట్టుకి ఏలాడి తీసినటువంటి మొబైల్ ఫోన్ తీసుకొని దాన్ని ఓపెన్ చేసి పాత సిమ్ కార్డ్ మెమరీ కార్డు తీస్తున్నాడు, కొత్త మెమరీ కార్డు పెడుతున్నాడు. పెట్టి వాళ్ళతో చెప్తున్నాడు, నయా గానా దాల్దియా ఆప్ సున్లో అని అంటున్నాడు. కొత్త కొత్త పాటలు, కొత్త కొత్త దేవుని వాక్యాలు దాంట్లో నింపి పెడితే వాళ్ళు ఒక చెట్టుకి ఏలాడి తీసుకొని ఆ పొలంలో పనిచేసుకుంటూ బ్రతుకుతున్నారు. నేను ఆ ఏరియాలకు వెళ్ళినా, వాళ్ళు ఆ ఎండలో ఆ బురద గారుతున్నప్పుడు వాళ్ళు పాడుతున్నటువంటి పాట, అదే ఎండలో నుంచొని వాక్యం చెప్పాం. వాళ్ళకు 4 మాటలు చెప్పే, అంటే వాళ్ళు ఇంటికి వచ్చి శుభ్రం చేసుకొని గ్యాదర్ అయ్యి ఆరాధనలు జరుపుకునే అంత టైములు కాదు అవి. సో పాస్టర్ గారు వచ్చారు, మేము వచ్చి కూర్చున్నాము, 2 పాటలు పాడతారు, దేవుడి మాటలు చెప్తారు, ప్రార్థన చేయించుకుంటాం, మళ్ళీ పొలానికి వెళ్ళిపోయి పొలంలో దిగి పని చేసుకోండి. మేము అలాగే ఆరాధన చేసాం. నేను చెప్తున్నాను, మీరు అక్కడికి వచ్చి చూడండి, వాళ్ళు చేసే ఆరాధన ప్రభు సన్నిధి దిగి వచ్చిందా అన్నంతగా హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధిస్తూ ఆ దైవ భీతిని, ఆ దైవ భయాన్ని, ఆ వాతావరణం అంతా అలుముకునేటట్లుగా చేశారు. ఒరిస్సా కందమాలకి మీలో ఎంతమంది వచ్చారో నాకు తెలియదు, మీలో ఎవరెవరు వచ్చారో నాకు తెలియదు, కానీ మేము ఒరిస్సా కందమాలకి చాలాసార్లు మనలో కొంతమందిని తీసుకొని పోయినా. ఆ కందమాలలో సపేలి అనేటటువంటి ప్రాంతంలో నబీన్ చంద్ర మాజీ అని ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. మీరు నమ్మండి, మేము ఆ అడవిలో మా భోజనాలు మేము వండుకొని డ్రమ్ములు అవి పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఒక తాండా కనపడితే, అక్కడ ఒక 4 ఇళ్ళు కనపడితే అక్కడ కూర్చొని మా సాక్ష్యాలు చెప్పి వాక్యం చెప్పి బలపరుచుకొని వెళ్తున్నాం. అక్కడ ప్రమీల్ భయ్య అని ఒక ఆయన ఒక ఫ్లూట్ తీసుకుంటాడు. ఆ ఫ్లూట్ వాయిస్తే ఓహో పాస్టర్ గారు వచ్చారని గుట్టలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ ఫ్లూట్ శబ్దం విని అక్కడి నుంచి వస్తారు, మామిడికాయలు ఎరుకుంటూనో లేకపోతే ఇంకేదో కాయలు ఎరుకుంటూ. ఆ ఫ్లూట్ శబ్దం విని పాస్టర్ గారు వచ్చారని వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చిందాకా ఆడే కూర్చునేవాళ్ళం ఆ 2 ఇళ్ళ దగ్గర. మహా అయితే ఇటు ఒక 2 ఇళ్ళు, ఇటు ఒక 2 ఇళ్ళు, బాస్ అయిపోయేది 4 ఇళ్ళకి. ఆ నలుగురు వచ్చిందాకా కూర్చొని వాళ్ళకి వాక్యం చెప్పి మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. మేము ఉదయం నుంచి సాయంత్రం దాకా వెళ్ళాము, అందరినీ టచ్ చేసాము, మళ్ళీ నడుచుకుంటూ చీకట్లో వచ్చాం. సాయంత్రం పూట ఖాళీగా ఉండటం ఎందుకని వాళ్ళ కూయీ లాంగ్వేజ్లో ఒక యేసు ప్రభు సినిమాని అక్కడ ప్రొజెక్టర్ ద్వారా చూపిస్తాం. మీరు నమ్మండి, నైట్ 8-9 కాలినడకన మేము వెళ్ళి రావటానికే మాకు చాలా ఇబ్బంది అనిపించింది. కాలినడకన మేము లాస్ట్ తాండా ఎక్కడికైతే వెళ్ళామో అక్కడి నుంచి ప్రజలందరూ నైట్ 9-9:30కు వచ్చారు. 11:30-12 దాకా కూర్చున్నారు. మరలా వేయండి సినిమా, మరలా వేయండి, ఎందుకంటే మళ్ళీ మీరు వస్తారో లేదో తెలీదు, ఇలా ప్రభు సినిమా చూస్తామో లేదో మాకు తెలియదు. కరెంటు లేనటువంటి ప్రాంతం, కేవలం
సోలార్ ప్యానల్స్ ద్వారా వచ్చేటటువంటి విద్యుత్ లైట్లతోనే వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నటువంటి పరిస్థితి. నేనేమంటానంటే మీతో, అక్కడ ఒక ప్రార్థనా కూడిక జరిగింది. ఆ అడవిలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసేసారు అక్కడ ప్రార్థనకి. ఆ ప్రార్థన గంభీరత తెలుగోళ్ళు లేకపోతే బాగా వాయిద్యాలు కలిగినటువంటి వాళ్ళు కూడా అంతగా ఆరాధించలేరేమో. ఆయన మన దగ్గరికి కూడా వచ్చాడు, నబీన్ అన్న ఇక్కడికి వచ్చి తెలుగు పాట కూడా పాడాడు సిర్పూర్లో మీటింగ్ జరిగినప్పుడు. మీలో ఎవరైనా చూస్తుంటే నేనేమంటానంటే, ప్రభు సన్నిధి ఇక్కడుంది రండి అక్కడుంది రండి అని అంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారని అర్థం. అసలు ఎక్కడ లేదు ప్రభు సన్నిధి. నువ్వు ఇంట్లో మోకరించిన తండ్రి అంటే ప్రభు సన్నిధి నిన్ను ఆవరించదా? ఆయన నీ కోసం రాడా? ఆయన నిన్ను అలుముకోడా? నీతో ఆయన ఉంటే అదే దేవుని సన్నిధి అని అర్థం. ఇప్పుడు చూడండి, సన్నిధిలో నడుచుట అంటే దేవుని ముందు మనం వెళుతూ మన ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకోవటం. అంటే నేను ఎక్కడున్నా నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభు నన్ను చూస్తున్నాడు, నా ప్రభుతో నేను నడుస్తున్నాననే భావనతో ఉండటమే ప్రభు సన్నిధిలో నడవటము అని అర్థం. మీరు ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనాన్ని మీరు గమనిస్తే, హనోకు అనేటటువంటి ఒక భక్తుడు ఉంటాడు. ఆయన గురించి రాయబడిన మాట, హనోకు దేవునితో నడిచెను అని రాసి ఉంటుంది. హనోకు దేవునితో నడవటం అంటే దాని అర్థం, ప్రభు ఏదో భౌతికంగా శరీరాన్ని దాల్చుకొని వచ్చారు. ఈ భౌతిక శరీరంతో ఉన్న హనోకు ఆయన చేయి పట్టుకొని చట్టాపట్టాలు వేసుకుంటూ తిరిగారని కాదు. అభౌతికమైనటువంటి ఆత్మరూపి అయినటువంటి దేవుడు భౌతికమైనటువంటి ఒక మనిషితో కలిసి నడవటం అనేటటువంటిది మనం ఆలోచించటానికి సరిపడినటువంటి పోలికది. అంటే ప్రతిరోజు ప్రభుని కలిగి బయటికి వెళ్ళటం. పని చేస్తున్నాడా? ప్రభువా నువ్వు నాతో ఉండు, మనం కలిసి వెళ్దాం. ప్రభువా నేను ఈ వ్యాపారం, ప్రభువా ఈ నిర్ణయం, ప్రభువా ఈ కుటుంబంలో ఈ పరిస్థితి, ప్రభువా పిల్లలతో నేను ఉంటున్నాను, ప్రభువా ఇగో ఈ ఉద్యోగంలో నేను ఉంటున్నాను. ఏది చేసినా ప్రభుతో కలిసి చేయటం, ప్రభుని కలిగి చేయటం, ప్రభు చూస్తున్నాడనే భయంతో చేయటం హనోకు చేసిన పని. దాన్ని దేవునితో నడుచుట అని అంటారు. అదే ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం చూస్తే, నోవాహు వంశావళిది. నోవాహు తన తరంలో నీతిమంతుడును నిందారహితుడనై ఉండి దేవునితో కూడా నడిచెను అని రాసి ఉంటుంది. దేవునితో కూడా నడిచాడు అని అంట. అంటే నోవాహు దేవునితో నడిచాడు, హనోకు దేవుడితో నడిచాడు, అబ్రహాముతో నడిచాడు. ఇదిగో యోసేపు దేవుడు చూస్తున్నాడు, నేను దేవునితో ఉన్నా, దేవుడు నాతో ఉన్నాడన్న భయంతో ఆయన తన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాడు. అబ్రహాము ప్రార్థన చేసి అంటాడు, నేను ఎవని ఎదుట నేనున్నానో తెలుసా? ఒకసారి రండి, ఆదికాండం. ఈయన ఇలాగే ప్రార్థన చేస్తాడు, నేను ఎలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాను, నా దేవుడు ఎటువంటి వాడు అని చెప్పటానికి ఆయన కొన్ని పదాలు వాడతాడు. నేను ఏ దేవుణ్ణి కలిగి ఉన్నాను, ఆ దేవుడు నాకు చేసినటువంటి మేలులు ఏంటి అని బోధించుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో ఆయన అంటాడు, 15వ వచనం దగ్గరికి రండి, 48వ అధ్యాయం 15వ వచనం. అతడు యోసేపుని దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించను ఆ దేవుడు. దేవుడు గురించి మాట్లాడుతున్నప్పుడు యాకోబు అంటున్న మాట, అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడిచారో అంటే దాని అర్థం, ఏ దేవుణ్ణి కలిగి ప్రవర్తించారో ఆ దేవుడు దగ్గర నేను కూడా ఉన్నాను. నన్ను పోషించిన దేవుడు, కీడు నుంచి తప్పించిన దేవుడు, ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి కారణమైనటువంటి ఆ దేవుడిని గురించి తన బిడ్డలతో మాట్లాడుతున్నాడు. నేను మీతో ఏమంటున్నానంటే, దేవుని సన్నిధిలో నడుచుట అంటే దేవుణ్ణి కలిగి నడుచుట, దేవుడు చూస్తున్నాడని ప్రవర్తించుట, దేవుడు నాకు చాలా దగ్గరగా ఉన్నాడు అన్న గ్రహింపుతో బ్రతకటమే దేవుని సన్నిధిలో నడవటం అని అర్థం. అందుకే దేవుని సన్నిధి కలిగినటువంటి మనుషుల యొక్క విధి విధానాలన్నీ చాలా గొప్పగా ఉంటాయి. ఒక మాట మీకు చెప్తున్నాను, దేవుడి సన్నిధి నాతో ఉన్నది అనంటే ఫస్ట్ మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే, ఆయన నాతో ఉన్నాడు అంటే దాని అర్థం నేను ఒంటరిగా లేను అని అర్థం. హల్లెలూయా.
నేను ఒంటరి వాడిని కాదు, దేవుడి సన్నిధి నాతో ఉంది, నేను దేవుడి సన్నిధిలో నడుస్తున్నాను అని అంటే నేను ఒంటరిగా లేను, నాతో నా దేవుడు ఉన్నాడు అనే భావన. ఎక్కడికి వెళ్ళినా నా దేవుడు నాకు తోడు. హనోకుకి దేవుడు తోడు, నోవాహుకి ఆ తరంలో దేవుని తోడు. దేవుణ్ణి తోడుగా కలిగి దేవుడు చూస్తున్నాడన్న భయంతో వాళ్ళు బ్రతికారు కాబట్టి ఆయన నాతో ఉన్నాడుగా, నేను ఒంటరిని ఎందుకు అవుతాను అనే భావన. మీకు ఎప్పుడైనా అనిపించిందా దేవుడు నాతో ఉన్నాడు, ఈ చీకటి, ఈ ఒంటరి ప్రయాణం, లేకపోతే ఈ పరిస్థితులు, నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరు, నన్ను పలకరించే వాళ్ళు ఎవరు లేరు, నాకు వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని అంటున్నావంటే దాని అర్థం దేవుని సన్నిధిని గ్రహించలేదు, దేవుని సన్నిధిని ఎక్స్పీరియన్స్ చేయలేదని అర్థం. దేవుని సన్నిధి అనేది ఎక్స్ప్లెయిన్ చేసేది కాదు, ఎక్స్పీరియన్స్ చేసేది. ఎవరితో చెప్పుకోలేము దాన్ని. ప్రభుతో నేను నడిచిన నడక ఇంకొకరితో చెబితే వెర్రితనంగా అనిపించింది. నా అనుభవాలు, నా ప్రభుతో నేను కలిగి ఉన్న నా అనుభవాలు ఎదుటివాడు అర్థం చేసుకోవటం తర్వాత సంగతి. ఎడ్డిస్తాడు, నవ్వుతాడు, నవ్వులాటగా అనుకుంటాడు. ఎందుకంటే నా అనుభవం నాది, నా ప్రభుతో నా ముచ్చట నాది, నా ప్రభుతో నా బంధం నాది. అంతేగాని ఎవరికో నేను వివరించుకునేది కాదు, అది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసేది. సో నేను ఒంటరి వాడిని కాదు, నాతో నా దేవుడు ఉన్నాడు అనేటటువంటి భావన. ఎక్స్పీరియన్స్ చేసిర్రు ఎప్పుడైనా దేవుని సన్నిధిని? హల్లెలూయా. అసలు ఎంతకెప్పుడైనా దేవుని సన్నిధిని ఎక్స్పీరియన్స్ చేశారా? 2008 నేను సేవకి పిలువబడిన దినాలు. 2008లో నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు ప్రభు యెహెజ్కేలు గ్రంథం ద్వారా బద్దలైన సందులు నిల్చుటకు, ప్రాకారాలు దిట్టపరచుటకు తగిన వాడు ఎవడైనా ఎంత విచారించినను ఒక్కడూ కనిపించలేదు అని ఆ వాక్యం చెప్తే దాన్ని పట్టుకొని ప్రభు సేవకు వచ్చిన తర్వాత అర్ధరాత్రి 12:30 గంటకి నా భార్యని నెల పాపం తీసుకొని కామారెడ్డి బస్ స్టాండ్లో నిలబడిపోయా. పాస్టర్ గారికి ఫోన్ చేశా, ఫ్రాన్స్ అన్నకి, అన్నా నేను వచ్చేసానన్నా, మీరు వస్తారా? నేను సేవకు వచ్చేసానన్నా అంటే అన్న అంటారు, నువ్వు ఇప్పుడు కాదు జాషా, పొద్దున మాట్లాడుకుందాంలే పొద్దున అని అంటున్నాడు. నమ్మట్లేదు ఆయన. నేనన్నా నేను వచ్చేసానన్నా, 1 గంట అవుతుంది, మీరు వస్తే మీ దగ్గరికి వస్తా, లేకపోతే ఇటు నుంచి ఎటైనా పోతానంటే ఆయన వచ్చాడు, మమ్మల్ని తీసుకెళ్ళాడు. నెక్స్ట్ డేకి నాకు ముద్ద పెట్టడం ఎక్కువ అనుకుంటే నా భార్య పిల్లలకి ముద్ద ఆడ పెడతారులే వీళ్ళని గుంటూరు పంపించేసేసిన. ఒక్కడనే ఉన్నా పైన డాబా మీద. అసలే మొహం ఆటమాయా, తినమంటేనే తినటం కష్టం, ఇక అడిగి తినటం అంటే అసలు నా వల్ల కాదు. ఇక అన్న అక్కోళ్ళు కిందుండి జాషువా దా భోజనం చేద్దాం అని పిలిచినా కూడా వెళ్ళి తినాలంటే మొహం ఆటమై కడుపు కాల్చుకుంటా కూర్చున్నా. నేను ఏడెళ్తాంలే, ఎట్లా తింటాం, కొత్తోళ్ళు ఎట్లా తింటామని, ఆకలి అవ్వట్లేదని చెప్పేవాడిని. మరీ బలవంతం చేస్తున్నారని ఇక నేనేం చెప్పానంటే ఉపవాసం ఉంటున్నానన్నా, అందుకని పగలపూట తినను, రాత్రిపూట మీరు వస్తారు కదా అప్పుడు తింటా అని అనుకునేవాడిని. పగలంతా నేను ఆ మాట చెప్పానని అడగటం కూడా బంద్ చేశారు ఇక వాళ్ళు. ఇక నేను పగలంతా కడుపు కాల్చుకుంటూ కూర్చునేవాడిని. రాత్రి వాళ్ళు గుర్తుండి, వాళ్ళు సేవ నుంచి అలిసిపోయి వచ్చి గుర్తుండి పిలిస్తే కిందకెళ్ళి తినేవాడిని, లేకపోతే అది కూడా లేకుండా పైన ఉండేవాడిని. 1 రోజులు అలా ఉన్నా. ఈ 1 రోజుల్లో పై గదిలో చాలా బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్లో నాకు దొరక్క 2 పుస్తకాలు దొరికినాయి, బెనిహిన్ గారి. ఆ పుస్తకాలు ఏంటంటే వెల్కమ్ హోలీ స్పిరిట్, గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అని. అంటే పరిశుద్ధాత్మ సుస్వాగతం, పరిశుద్ధాత్మ స్వాగతం, పరిశుద్ధాత్మ శుభోదయం అనే 2 పుస్తకాలు ఉన్నాయి తెలుగులో. అవి తీసి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చదువుతున్నా. ఆయన అంట పొద్దున్నే లెగవగానే ప్రార్థనా గదిలోకి వెళ్ళిపోయి గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అంటాడంట, దేవుడితో గుడ్ మార్నింగ్ చెప్తాడంట. ఆయన ఇంకా రాలేదు అని ఆయనకు అనిపిస్తే వెల్కమ్ హోలీ స్పిరిట్ అని పిలుచుకుంటాడంట గదిలోకి వెళ్ళి. ఆయన వచ్చాడని తన శరీరం తనతో చెప్పినప్పుడు, తన ఆత్మలో గ్రహించినప్పుడు పాట పాడుకుంటాడంట, ఆరాధన చేస్తాడంట, ఆయన్ని కౌగిలించుకుంటాడంట, ఆయనతో మాట్లాడుకుంటాడంట, ఆయనతో ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ మొత్తం ఆయన రాస్తే మనం ఇన్స్పైర్ అయిపోయి, గదిలో ఎవరు లేరు డాబా మీద. అప్పుడు అన్నున్నటువంటి రూమ్ చూస్తేనేమో అటువైపు ఎవరు లేరు, అదొకటే ఇల్లు. పైకి వెళ్ళా, కింద ఎవరు లేరు, తలుపులు వేసేసుకున్నా, నేను కూడా కిటికీలు వేసేసుకున్నా. ఇక ఒక కుర్చీ వేసా, ప్రభు ఇక్కడికి వస్తారు, ఈ కుర్చీలో కూర్చుంటారు, నేను ఆయన ముందు కూర్చొని ప్రార్థన చేసుకుంటాను. ఇది నేను ప్రిపేర్ అయింది. ప్రార్థన చేసుకుంటున్నా ప్రభు వచ్చారు అని నాకు అర్థమవుతుంది.
ఆయన ఆడున్నారు అని నేను భావిస్తాను. మరి అది నా నా ఊహన, నా భ్రమణ, లేకపోతే నిజమా అనేది అదొక విచిత్రమైన ఫీలింగ్ నాకు. ఆయన ఎదురుగా కూర్చున్నారు అనుకున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. నాకు ఇంకా కన్ఫర్మేషన్ కావాలి. తోమా చేతుల్లో గాయాల్లో ఏలు పెట్టినట్టు నేను అనుకుంటున్నాను, నువ్వు ఇక్కడుంటే నీ పాదాలు పట్టుకోగానే నాకు ఆ పాదాలు స్పర్శ తగలాలి ప్రభు అనుకొని నేను ప్రార్థన చేస్తా. ఇక ఒక్కసారిగా ఎదురుగా కుర్చీ ఉంది కదా, ఆయన కూర్చున్నాడు కదా, ఆయన వస్తాడు, ఆయన కూర్చుంటాడు. ఈ పుస్తకాలు బాగా చదివి ఉన్నా. ఇక అదే ఎక్స్పీరియన్స్తో ఇలా పట్టుకున్నా ఆ నేలని. మీరు నమ్మండి, ఒక మనిషి పాదాలు పట్టుకున్నట్టుగా అనిపించింది. దెబ్బకి భయమే కళ్ళు తెరిచా, లేచి తలుపులన్నీ తీసి గబగబా బయటికి వెళ్ళిపోయి చెట్టు కింద కూర్చున్నా. భయం అనిపించింది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు ఎట్లా ఉందనంటే, ఇక జీవితంలో మళ్ళీ ప్రభువుని ఈ విధంగా కుర్చీలో కూర్చో ప్రభు నీ కాళ్ళు పట్టుకుంటానని అడగకూడదు అనిపించింది. అంటే నాకు అప్పుడు మహా అయితే 21 సంవత్సరాల వయసు, 21 years. 19వ ఏట ప్రభుని నమ్ముకున్నా, 20వ ఏట నేను ఉద్యోగంలో ఉన్నా, 21కి సేవకు వచ్చా. అంత అనుభవం లేదు. ప్రభు పాదాలు అంటే నాకు ఒక మనిషి యొక్క పాద స్పర్శ నాకు అర్థం, ఒక స్కిన్ నాకు టచ్ అయితే ఆ స్పర్శ నాకు నేను దాన్ని ఫీల్ అయ్యాను. భయపడి వెళ్ళిపోయా. ఏడకొచ్చే సేవకి యేసు ప్రభు జీవిత చరిత్ర అంతా మత్తయి సువార్తని చదువుకుంటూ వస్తున్నా. ప్రతిసారి ఆయన అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేసుకుని అంటే మళ్ళీ ఇన్స్పైర్ అయ్యా. ఏమని? సైకిల్ తీసుకొని బ్యాగ్ తగిలించుకొని వాటర్ బాటిల్ తీసుకొని నేను కూడా అడవికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలని. మీరు నమ్మండి, ఈ అడవికి ఎన్నిసార్లు సైకిల్ వేసుకొని వెళ్ళాను. ఆ జిందిస్పాన్ చెట్లకి ఎదురుగా ఆ లోపలికి సైకిల్ తీసుకొని పోయా. ఆడ సైకిల్ ఆపి అడవిలోకి వెళ్తూ ప్రార్థన చేసుకుందామని. ఇంటెన్షన్ మంచిదే, ప్రార్థన చేసుకోవాలనే పోయా. ఎండిపోయిన ఆకులు నాకు నేనే దొక్కి సౌండ్ వచ్చిందని భయం వేసి మళ్ళీ సైకిల్ తీసుకొని ఇంటికి వచ్చేసా భయం వేసి. అంటే నిశ్శబ్దంగా ఉంది అడవి. ఫస్ట్ టైం నాకు ఈ అడవి వాతావరణం తెలవదు, ఏం చేయాలో తెలియదు. కానీ ప్రభుతో గడపాలని ఉంది, ఆయనతో ముచ్చటించాలని ఉంది, ఆయన సన్నిధిని అనుభవించాలని ఉంది. నాకు ఎవరు గైడ్ చేసేవాళ్ళు లేరు. నాకు ఎంత చదువుకున్నానో అదే నేర్చుకునేటటువంటి వయసు. ఎవరో ఉండే, రే నువ్వు ఇక్కడ నుండి ప్రభువు ప్రార్థన చేసిన ఆయన సన్నిధిని నలుముకుంటుందని చెప్పిన వాళ్ళు లేరు. నాకు వెళ్ళిపోతున్నా ఎక్కడో ప్రభు సన్నిధి దొరికిద్దని వెతకటానికి ప్రయత్నం చేస్తున్నా. కీర్తనాకారుడు ఇలాంటి పదమే మీకు ఎప్పుడో చదివినా, ఒకవేళ అది నాకు దొరికితే మాత్రం మీకు చూపిస్తాను. రండి, కీర్తనల దగ్గరికి రండి. ఐ థింక్ 80 దగ్గర ఉంటుంది అనుకుంటున్నా. ఒక్కసారి కీర్తనల దగ్గరికి రండి, దొరికితే చూపిస్తా. మీరు ఎందుకు చూపించలేదని అన్నమాకండి. ఎప్పుడో అంటే నేను 2008-9లో నా ఫీలింగు ఇక వీటిని బట్టి వచ్చినటువంటి లేఖనం అది. 80వ కీర్తనల దగ్గరికి రండి. అక్కడ ఏం రాసి ఉంటుందనంటే, 105వ కీర్తన 4వ వచనం చూడండి. ఈ పదం చదివితే ఓహో ఆయన సన్నిధిని వెతకాలేమో అంటే నాకున్న అక్షర జ్ఞానం ఆ రోజు నాకున్న పరిణితి అదే. చూడండి ఏముంది, చాలు కదా నాకు ఈ వాక్యం. ఆయన సన్నిధి ఇంకెక్కడుందో వెతకటానికి అడవికి పోయా. ఇక నాకు భయం వేసి వచ్చేసేసా. పరిధి అంటే నా జీవితంలో ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ వెళ్తున్నటువంటి ఎక్స్పీరియన్సెస్ అవన్నీ. మీరు నమ్మండి, అప్పుడు నేను మన అన్నోళ్ళ ఇంట్లోనే ఉన్నాం, పౌలన్నోళ్ళ ఇంట్లో. మేము వచ్చిన కొత్తలో అందరికి బాత్రూములు లేవు, అందరికీ బాత్రూముల ఎక్స్పీరియన్స్ లేదు, ఆడవాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉంది. మీరు అసహ్యంగా అనుకోనంటే నా పరిస్థితి అంతా దారుణమే. తాళాలు వేసుకునే పరిస్థితి ఉండేది అప్పుడు బాత్రూమ్కి, ఎందుకంటే అటు ఇటు అందరూ వచ్చేస్తారు. ఏమకి మాత్రం పర్మిషన్ ఉంది. సిటీలో ఉండి చెంబు పట్టుకొని చెరువుకి వెళ్ళాలంటే చాలా కష్టం అయిపోతుండే. ఇక మన ఊరోళ్ళు అయితే ఆల్రెడీ అంత పెద్ద చెరువు ఉండగా చెంబు ఎందుకు అనుకొని వితౌట్ చెంబు వెళ్ళిపోతుండే. ఆయన ఏం చేయాలో నాకు అర్థమయ్యేది కాదు. మొబైల్ కూడా లేని టైము. 2008లో నేను వచ్చిన తర్వాత నేను ఎప్పుడు నిద్రలేసేవాడినో తెలియదు. నేను చెరువుకి వెళ్ళిపోయి, చెరువు మధ్యలో ఒక రాయి ఉండేది, ఒక పెద్ద బండ. ఆ బండ మీదకి వెళ్ళి కూర్చునేవాడిని.
పాటలు పాడుకుంటూ ఉండేవాడిని, ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. జనాలు వస్తున్నారు రా బై అనగానే ఆడి నుంచి లేచి మళ్ళీ చర్చికి నడుచుకుంటూ వచ్చేసి మన పాత మందిరంలోనే తలుపులన్నీ వేసుకొని అక్కడే కూర్చునేవాడిని. ఎందుకంటే పిలవటానికి కూడా నలుగురు లేరు. కొత్తగా నేను ఈ ప్రాంతానికి వచ్చాను, ఒకళ్ళు పిలిచి ప్రార్థన ఏం లేవు ఆ టైంలో. నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఆ చీకట్లో ముందుకు వెళ్ళిపోయేవాడిని. ఎన్నింటికి వెళ్ళేవాడినో ఆ చెరువు దగ్గరికి వెళ్ళేవాడిని, ఆడ కూర్చునేవాడిని. చాలా పాటలు రాసుకున్నాను అక్కడ, చాలా పాటలు రాసుకున్నా. భయంతో బండ కిందకు వెళ్ళిన చేపల్లాగా అనేటటువంటి పదాన్ని అక్కడ రాసుకున్నా. చాలా పాటలు, పరిశుద్ధాత్ముడా నా మంచి స్నేహితుడా నీతోటి సహవాసు నాకెంతో ఆనందం అని ఓ పాట అప్పట్లో రాసుకున్నా. నా పక్కనే నువ్వు కూర్చున్నావు, అభిషేకంతో నన్ను నింపుతున్నావని ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నట్టు నేనున్నట్టు ఇలా భావించుకుంటూ ఆయన సన్నిధిని అనుభవించుకుంటూ వెళ్ళిన ఆ దినాలవి. నేను మీతో ఏమంటున్నానంటే, నా ఎక్స్పీరియన్సెస్ ఇంకొకళ్ళకి ఎగతాళి అవ్వచ్చేమో, కానీ నా ప్రభువుతో నాకున్న ఆ బంధం, ఆ పిచ్చి టైము ఏం తెలియని టైమే నేను ప్రభు సన్నిధిని వెతుకుతూ ఈ లేఖనాలు చదవాలా, ప్రభు సన్నిధి ఎక్కడుంటుందో అని వెతుక్కుంటూ వెళ్ళిపోవాలా. నేను మీతో ఒకటే మాట చెప్తున్నాను, దేవుని సన్నిధి మనతో ఉంటే, ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే ఆటోమేటిక్గా మీ చేతుల యొక్క రోమాలు నిక్కబొడుచుకొస్తాయి. ఆయన సన్నిధి నేను అనుభవిస్తున్నాను అనుకున్నప్పుడు, ఆ ప్రార్థనా గదిలో ఉన్నప్పుడు నీ ఆత్మ దాన్ని ఫీల్ అవుతుంది, నీ ఆత్మ అర్థం చేసుకుంటుంది. ఎస్, ప్రభు ఇక్కడికి వచ్చారు, ఇక్కడున్నారు, నా పక్కన ఉన్నారు అని. వాక్యం వినేటప్పుడు కూడా చాలాసార్లు ఎక్స్పీరియన్స్ పొందాను నేను. చాలామంది దైవజనులు వాక్యం చెప్తున్నప్పుడు నేను అలా కూర్చున్నప్పుడు చాలాసార్లు ప్రభు నా పక్కనే కూర్చొని ఇవన్నీ నాకు నేర్పిస్తున్నాడు అనిపించేది. ప్రభు ఆయన ముఖకాంతిలో నుంచి నాతోనే మాట్లాడుతున్నాడు అనిపించేది, సేవకుల యొక్క ముఖంలో నుంచి. ఆరాధనలో అనుభవించేవాడిని, పాటల్లో అనుభవించేవాడిని, ఆయన మందిరంలో ఒంటరిగా కూర్చున్నప్పుడు అనుభవించేవాడిని. విశ్వాసిగా ఉన్న దినాలు అయినా సరే నేను మీతో ఏమంటానంటే, మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. ఆ భావన ఎదుటి వాళ్ళకి నువ్వు చెప్పేది కాదు, ఎదుటి వాళ్ళు చెప్తే నువ్వు అర్థం చేసుకునేది కాదు, అనుభవిస్తే తప్ప. ఎప్పుడైతే మీరు అనుభవంలోకి వచ్చారో అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, నేను ఎప్పుడూ ఒంటరి వాడిని కాదు. మనుషులు దూరమైనా, మనుషులు చనిపోయినా, మనుషులు వదిలిపెట్టి వెళ్ళిపోయినా నేను ఒంటరి వాడిని కాదు, ఎందుకంటే నా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి. రెండోది, నువ్వు ఒంటరి వాడివి కావు, ఆయన నీతో ఉన్నాడు, ఆయన ముందు నువ్వు నడుస్తున్నావు, ఆయన సన్నిధిలో ఉన్నావు అని అంటే నీ జీవితంలో వచ్చే మార్పుని నువ్వు క్లియర్గా గమనించగలుగుతావు. అంటే యోసేపు అంటాడు, ఆయన ఎదుట నేను ఇలాంటి దుష్కార్యాన్ని ఎలా చేస్తాను అని. దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భావన ఉంటే తప్పు చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అంటే పాపం చేసే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. మనల్ని ఎవరైనా చూస్తున్నప్పుడే చాలా జాగ్రత్తగా ఉంటాం. మనల్ని ఎవరు చూడట్లేదంటే మాత్రం మనం ఎన్ని పనులు చేయాలని పనులు చేస్తాం. లోకంలో ఒక సామెత ఉంటుంది, నలుగురిలో ఉన్నప్పుడు నాలుకని, ఒంటరిగా ఉన్నప్పుడు హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని అంటారు. నలుగురిలోకి వెళ్తే నీ నాలుక ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు ఎంత జాగ్రత్తగా ఉంటావో, ఒంటరిగా ఉన్నప్పుడు నీ హృదయాన్ని భద్రపరచుకోవటం అనేది కూడా చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాలంటే. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడే సాతానుగాడు అనేక ఆలోచనలు మనలో తీసుకొస్తాడు. కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నప్పుడు మనలో వచ్చే ఆలోచనలు మనకే మన మీద అసహ్యం కలిగే అంత ఆలోచనలు వస్తాయి, ఏం చేయలేని పరిస్థితి. అందుకే ఆ టైంలో ఒక విశ్వాసికో, లేకపోతే తమ్ముడికో, అన్నకో, లేకపోతే ఎవరికో ఫోన్ చేసి డైవర్ట్ చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి, ఆ స్థలంలో నుంచి బయటికి రావటానికి ప్రయత్నం చేయాలి. ఒంటరిగా ఉన్నప్పుడు ఇదిగో హృదయాలు సాతాను నిలయాలు అవుతాయి, కొంచెం జాగ్రత్త పడాలి. కానీ దేవుడు నన్ను చూస్తున్నాడు అనుకున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నువ్వు జాగ్రత్త పరచు. అయ్యో దేవుడు నన్ను చూస్తున్నాడు కదా, నేను దీన్ని ఎలా చూడగలుగుతా, ఇది ఎలా చేయగలుగుతాననేటటువంటి ఆ మార్పు నీకు సాధ్యమవుతుంది. ఒకవేళ దేవుడి సన్నిధి నీతో ఉంటే నీకు వచ్చేటటువంటి ధైర్యం అంతా ఇంత కాదు నా ప్రియదేవుని బిడ్డ. ఎందుకంటే కాపరి ఉన్న ప్రతి గొర్రె ధైర్యంగానే ఉంటుంది. నేను తాగే నీళ్లు ఎలాంటివని గొర్రె ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మంచి నీళ్లు కాకపోతే నా కాపరి నన్ను బెదిరించి పక్కకు తీసుకెళ్తాడు. నేను పడుకునేటటువంటి పచ్చిక
మంచిది కాకపోతే నా కాపరి నన్ను అక్కడి నుంచి తోలేస్తాడు. నేను విశ్రాంతి తీసుకునే స్థలం, నేను మేసే మేత, నేను తాగే నీరు, నేను వెళ్ళే మార్గం ప్రతిదీ నా కాపరి చూసుకుంటాడు కాబట్టి ధైర్యంగా ఉండగలుగుతాయి. 23వ కీర్తన దగ్గరికి మీరు గొల్లాయన్ని ఎప్పుడైనా చూసారా? గొర్రెలు కాసే ఆయన్ని. హలో, ఇటు చూడండి, గొర్రెలు కాసే ఆయన్ని చూసారా? ఏమేమి ఉంటాయి ఆయన దగ్గర? టిఫిని, ఇంకా బాటిలు, ఇంకా కట్టె, గొంగలి, ఇంకా అందుకే మీరు చూసారా చక్కగా అంటున్నా. ఇంకేముంటాయి? గొడ్డలు కూడా ఉంటుంది. గొడ్డలు లేకుండా అసలు వెళ్ళడు. ఎందుకు గొడ్డలి? మేకలకి కొమ్మలు అందకపోతే ఆ కొమ్మలు నరికి వాటి ముందు వేయటానికి, దానికొక్కసమే మాత్రమే కాదు, ఇంకా ఏదన్నా శత్రువు వస్తే దాడి చేయటానికి కూడా అతను రెడీగా ఉండు. ఇప్పుడు 23వ కీర్తన దగ్గరికి రండి. ఈయన పాట చూడండి, 4వ వచనం. గడాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి నేను ఎందుకు? నువ్వు నాకు తోడున్నావుగా, నీ దగ్గర దుడ్డు కర్ర ఉందిగా, నీ దగ్గర దండం ఉందిగా, అవి ఉంటే చాలు. ఏ శత్రువు రాని, ఏ అపాయం రాని, అది ఎంత చీకటవని నువ్వు తోడున్నావు కాబట్టి నేను ధైర్యంగా ఉంటా. దేనికి నేను భయపడను. నేను అంటున్నాను, నీ దేవుని సన్నిధి నీతో ఉన్నది, దేవుని సన్నిధిలో నువ్వు నడుస్తున్నావు అనే భావన నీకుంటే చాలా ధైర్యంగా ఉంటావు నా ప్రియదేవుని బిడ్డ. చాలా ధైర్యంగా ఉంటాం. యెహోషువ మోషే గారు చనిపోయారని బాధపడుతూ కూర్చొని లక్షలాది మందిని ఎలా నడిపించాలో తెలియని ఆ టైంలో యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు అంటారు, నీ ఎదుట ఏ జనులు నిలబడలేరు, మోషేకు తోడున్నట్లుగా నేను నీకు కూడా తోడే, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను అని ఎప్పుడైతే చెప్పారో కొండంత ధైర్యం తెచ్చుకున్నాడు. లక్షలాది మందిని ఒంటి చేత్తో నడిపించడానికి ముందుకెళ్ళిపోయాడు. దేవుడు తోడు, ఆయన సన్నిధి మనతో ఉంది అనంటే కొండంత ధైర్యం. వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారా, వీళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారా, ఈ అవకాశం వెళ్ళిపోయిందా, ఈ ఉద్యోగం పోయిందా, ఈ వ్యాపారం పోయిందా, ఈ అవకాశం, నేను అంటున్నాను ఏది ఉన్నా లేకున్నా ఆయన మనతో ఉంటే అన్నీ ఉన్నంత ధైర్యం మనకి కలిగి ఉంటాం నా ప్రియదేవుని బిడ్డ. మనకున్న ధైర్యం ఆయన ఒక్కడే. నీవే నా ధైర్యం అనుకొని వెళ్ళాల్సినటువంటి జీవితాలు. మీకు ఇంకో మాట చెప్తున్నాను, ఆయన ఉంటే నమ్మకం, ఆయన సన్నిధి మనతో ఉంటే నమ్మకం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 14-15 వచనాలు చూస్తే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని 14వ వచనంలో చెప్తే, 15వ వచనంలో మోషే గారు అంటారు, నీ సన్నిధి నాతో రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి తోడుకొని పోవద్దు. మా నమ్మకం ఏంటంటే ఈ అరణ్యంలో ఇన్ని లక్షల మందిని ప్రతిరోజు పోషించాలి, అపాయం లేకుండా ఉండాలి, శత్రువు దాడి లేకుండా మేము బ్రతకాలి, నీటి కొరత లేకుండా మేము బ్రతకాలి అని అంటే మా బలం సరిపోదు. మా నమ్మకం ఏంటంటే నువ్వు ఉంటే విత్తాల్సిన అవసరం, కోయాల్సిన అవసరం లేకుండా ఆకాశంలో నుంచి మన్నా కురిపించబడిద్ది, బండలో నుంచి నీళ్లు రాబడతాయి, సర్పం కాటేసినా కూడా ఇదిగో స్వస్థత ఇచ్చటానికి నువ్వు ఉన్నావు, శత్రువుల నుంచి తప్పించటానికి నువ్వు ఉన్నావు, అద్భుతాలు చేసి సముద్రాలను చీల్చటానికి నువ్వు ఉన్నావు. మాకు అన్నీ చూసుకోగలిగి గద్ద తన పిల్లల్ని రెక్కల మీద మోసినట్లుగా నువ్వు మమ్మల్ని మోస్తూ తీసుకొని వెళ్ళగలుగుతావు. కాబట్టి నువ్వు రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి తోడుకొని పోవద్దు. నీ సన్నిధి నాతో రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళొద్దు. ఎందుకంటే నీ సన్నిధి మాతో ఉంటే మాకు అదొక నమ్మకం, మాకు ఏమీ కాదు అని, మాకు ఎక్కడికి వెళ్ళినా ఏది కాదని. మీరు ఈ నమ్మకాన్ని కలిగి ఉండగలుగుతారా? దేవుడు నాతో ఉన్నాడు, నేను భయపడాల్సిన అవసరం లేదు, ఈ కార్యాన్ని నా దేవుడు చేస్తాడు అని. మార్కు సువార్తలో ఇలాంటి సిచ్యువేషనే వచ్చింది. 5వ అధ్యాయం 36వ వచనం నుంచి. నమ్మిక మాత్రం ఉంచు యాయిరు, నమ్మిక మాత్రం ఉంచు, నమ్మకమే ఉంచు, నమ్మకం మాత్రమే ఉంచు, భయపడొద్దు, ఆ మాటలు చెవిని పెట్టొద్దు. నీ కుమార్తె చచ్చిపోయింది, ఇంకా ఆయన వదిలిపెట్టే అని చెప్పే మాటలు అసలు వినొద్దు. నమ్మిక మాత్రం ఉంచు, ఈడ ఘనమైన కార్యం జరగబోతుందని. ఎంత నమ్మకం ఉంచాడంటే
నేను ఆయన్ని కలిగి ఉన్నాను, ఆయన నాతో వచ్చాడు, శవానికి ప్రార్థన చేసిన శవం లేచి నడిచి బ్రతికగలిగిద్ది అనుకొని ముందుకొచ్చాడు ఆయన. అంత నమ్మకం ప్రభు తోడుంటే చచ్చిన శవాలకు కూడా ప్రార్థించగలిగేటటువంటి నమ్మకం ఆయనది. ఇక్కడ కూర్చున్న మీతో అంటున్నాను, ఇక ఆల్రెడీ అయిపోయింది, చేజారిపోయింది, నమ్మకం లేదనుకునే కార్యాలు కూడా ప్రభు నీతో ఉన్నాడు అని గనక నువ్వు నమ్మగలిగితే, ఇదిగో నీకు కలిగే విశ్వాసం యొక్క ఆ కొలత చాలా గొప్పగా ఉంటుంది. అంటే గర్భం ఉడిగిపోయినా, ముసలితనం వచ్చినా, నా దేవుడు నిరీక్షణకు ఆధారమే నాకు లేకపోయినా ఆయన ఉంటే చాలు, ఆయన ఘనమైన కార్యాలు చేయగలుగుతాడని నమ్మగలుగుతాం. ఐదో విషయం, దేవుని సన్నిధి మనతో ఉందనుకోండి. లోకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనంలో పేతురు అంటాడు, అయ్యా నాకు దూరంగా ఉండు ప్రభువా, నువ్వు దగ్గరికి వస్తే నేను పాపినని నాకు అర్థమవుతుంది, నేను పాపిని, నాకు దూరం వెళ్ళిపో అని పశ్చాత్తాపడి ఒప్పుకునేటటువంటి ఒప్పుకోలు ప్రారంభమవుతుంది. మీరు ఎప్పుడైనా గమనించిర్రా, దేవుని సన్నిధి మీరు అనుభవిస్తున్నారు అని అంటే ఎవరో బలవంతంగా మీ దోషాలను ఒప్పింపచేసినట్లు మీరు అనుభవించగలుగుతారు. నేను టీపీఎం దీపెంతకోస్తు కన్వెన్షన్స్కి వెళ్ళిన. దీపెంతకోస్తు కన్వెన్షన్స్లో 1.5 రోజు నేను ఆ కన్వెన్షన్స్లో ఉన్నా. ఉదయకాలం 4 గంటలకి చిన్న చిన్న పిల్లలు అంటే దేవుడి సన్నిధిలో మొక్కుకొని పుట్టగానే పాలు విడిచిన వెంటనే అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయేటటువంటి పిల్లల్ని వాళ్ళే పెంచి పెద్ద చేస్తూ ఉంటారు. అలా పెరిగిన పిల్లలు తెల్ల బట్టలు వేసుకొని కింద ఒక లుంగి కట్టుకొని మైకులు పట్టుకొని ఉదయకాలం స్తోత్రారాధన చేయటానికి వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి అలా నిలబడితే వాళ్ళు ప్రార్థన తెలుగు కాదు, ఇంగ్లీష్ కాదు, వాళ్ళు భాషల్లో మాట్లాడుతూ స్తోత్ర ప్రార్థన జరిగిస్తుండంటే అందరూ లేచి ఉన్నపాటున లేచి అలాగే కూర్చొని వాళ్ళు కూడా భాషలు మాట్లాడుతూ దేవుళ్ళు ఆనందిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. నేను గమనిస్తున్నా ఆ స్టేజ్ మీద చాలామంది పిల్లలు వాళ్ళకే తెలియకుండా కన్నీళ్లు విడుస్తూ భాషల్లో మాట్లాడుతూ ఉన్నారు, ఏడుస్తున్నారు, భాషలు మాట్లాడుతున్నారు, ఏడుస్తున్నారు. ఏం జరుగుతుందో నాకు తెలియదు. నిజామాబాద్ నుంచి, అంటే నిజామాబాద్కి ట్రాన్స్ఫర్ అయిన ఒక దీపెంతకోస్తు పాస్టర్ గారు అక్కడ ఉంటే 6:30-7 గంటలకి ఉదయకాలం పూట అన్న రూముకి వెళ్ళిపోయి కూర్చొని మాట్లాడాం. ఏమన్నా అంటే, అన్న చిన్న బిడ్డలు ఆడకొచ్చారు కదా, అంతగా ఏడుస్తూ వాళ్ళు ఆ భాషల్లో ఆనందిస్తున్నారు కదా, ఏం చేస్తున్నారన్న భాషల్లో వాళ్ళనంటే వాళ్ళు చెప్తున్నటువంటి మాట, ఒప్పుకోలు ప్రార్థనలో ఉన్నారు తమ్ముడు వాళ్ళని. అన్న వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి ఏందన్నా, వాళ్ళు అసలు చిన్నోళ్ళు, లోకం తెలవదు, పాపం తెలవదు, వాళ్ళు ఏం ఒప్పుకుంటున్నారు అని అంటే అప్పుడు ఆయన చెప్పినటువంటి విషయం, దేవుని ఆత్మ వారిని ఆవరించినప్పుడు, దేవుని ఆధీనంలో, దేవుని నడిపింపులో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒప్పుకోలు చేయాల్సి వస్తే దేవుడు వారిని ఒప్పింప చేస్తే వాళ్ళు ఒప్పుకుంటూ ఉంటారు. ఏం ఒప్పుకుంటారు? ఇదిగో సంఘ దోషాన్ని ఒప్పుకుంటున్నారేమో, వాళ్ళ పితరుల దోషాలను ఒప్పుకుంటున్నారేమో నెహెమ్యాలాగా. దేవుని యొక్క ఆత్మ ఆయన సన్నిధిలో వాళ్ళు ఉన్నప్పుడు ఆయన ఎలా నడిపిస్తే అలా నడిపించబడతారు. వాళ్ళు ఏడుస్తూ పశ్చాత్తాపడుతున్నారు కృతజ్ఞత ప్రార్థనలో అంటే దేవుడు వారిని అలా లీడ్ చేస్తున్నాడేమో తమ్ముడు అని అన్నారు. ఆ టయానికి నాకు ఆ పరిధి, నా ఆత్మీయ స్థితి, మా పరిమాణాలు సరిపోలేదేమో. కానీ నేనేమంటున్నానంటే, కొన్నిసార్లు ఈ ఎక్స్పీరియన్స్ మీకు వస్తే, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, ఈ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా వచ్చిందా, మోకరించి ప్రార్థన చేస్తూ ఉండగా సడన్గా ఒకళ్ళు గుర్తు రావటం, ఒకళ్ళ పేరు గుర్తు రావటం, నీ ప్రార్థనను పక్కన పెట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలని బలవంతం చేయబడటం, నీ ప్రార్థన నడిపింపు నువ్వు అనుకున్నది కాక ఇతరుల కొరకు నువ్వు పశ్చాత్తాపడుతూ ఏడుస్తూ వాళ్ళ నిమిత్తం కన్నీరు గారుస్తూ ప్రార్థన చేయటం ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయితే మీకు గుర్తుందా? మీలో ఎప్పుడైనా మత్తయి తాత ప్రార్థన ఎప్పుడైనా గమనించిర్రా? మత్తయి తాత ప్రార్థన చేయటం గమనించారా? మత్తయి తాత ప్రార్థన చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో నాకు తెలవని టైంలో చాలా అపార్థం చేసుకున్నా, అయ్యే సమయం సందర్భం లేదా ఇట్లా ప్రార్థన చేస్తున్నారని. ఆయన ఏమని ప్రార్థన చేస్తాడంటే, ప్రభువా అందరినీ దీవించు, దుబాయ్కి వెళ్తున్న వాళ్ళని దీవించు, ఫ్లైట్లో ఉన్న వాళ్ళని దీవించు, ఫ్లైట్ దిగిన వాళ్ళని దీవించు, దుబాయ్కి వెళ్ళిన వాళ్ళందరినీ దీవించు, కాపాడు, భద్రపరచు, దేవా స్తోత్రం, హాస్పిటల్లో ఉన్న వాళ్ళని ఇట్లా ప్రార్థన చేసేవాడు.
వినేవాళ్ళకి యాష్ట, సమయం సందర్భం లేకుండా చేస్తున్నాడు అనేటటువంటి బాధ, కోపం తప్ప. కొన్నిసార్లు ప్రభు సన్నిధిలో నిన్ను చేయమన్నా కూడా చేయలేవు. దేశం వెళ్తున్న వాళ్ళు, ఫ్లైట్లో ఉన్నవాళ్ళు, వీళ్ళ కోసం నువ్వు నీకు రాసిచ్చినా కూడా మర్చిపోతావు కొన్ని అంశాలు. బట్ నేను నమ్మేది ఏంటంటే, ప్రభు దినదినం ఆలోచిస్తూ వెళ్తుంటే వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయటానికి కొంతమందిని దేవుడు అలా ప్రేరేపిస్తాడేమో అనిపించింది. తెలీదు మనకి. ప్రార్థనలో ఎప్పుడైనా దేవుడు కొంతమందిని కొన్ని విషయాలకి నడిపిస్తుంటే నడిపించబడండి. ఎందరూ ఆత్మచేత నడిపించబడుదురు వారందరూ దేవుని కుమారులు. వాళ్ళు ఆ ఆత్మ ఆధీనంలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒప్పుకుంటారు, వాళ్ళ గురించి ఇతరుల గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. అది స్పిరిట్ లీడింగ్. దాన్ని కంటిన్యూ చేయండి. నేను ఒక మాట చెప్తున్నాను, వినండి. సడన్గా ఎవరైనా గుర్తొస్తే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. మీకు తెలీదు ఆ టయానికి ఆ వ్యక్తికి నీ ప్రార్థన సపోర్టు ఎంత ముఖ్యమో. సడన్గా దూరంగా ఉన్న నీ బిడ్డ కోసం ప్రార్థన చేయాలనిపించిందా, మోకరించి ప్రార్థన చేయి. తెలీదు నీ బిడ్డ అక్కడ ఏ శోధన ఎదుర్కొంటుందో. తెలీదు సడన్గా నీ అన్న కోసం ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయి. దేవుడు ఎందుకు గుర్తు చేశాడు? భక్తి సింగ్ అయ్య గారు ముంబైలో పరిచర్య చేసే టైంలో సడన్గా ప్రార్థన జరుగుతుండగా ప్రభు అంటున్నారంట, ప్రార్థన బంద్ చేసి బయటికి వెళ్ళి బీచ్లోకి వెళ్ళిపోయి సువార్త చెప్పేసిరా అని. అయ్యా, ఈ అర్ధరాత్రి పూట బీచ్లో ఎవరుంటారనంటే నువ్వు వెళ్ళి చెప్పేసిరాపో, నా గురించి ప్రకటన చేయని. ప్రార్థన ఆపాడంట, తలుపులు తీసుకున్నాడు, బీచ్కి వెళ్ళిపోయాడు. చీకట్లో సముద్రానికి బోధించి వచ్చేసేసాడంట. ఇంటికి వచ్చేసాడు, పడుకున్నాడు. చాలా రోజుల తర్వాత ఒక వ్యక్తి వచ్చి అన్న దగ్గర ప్రార్థన చేయించుకోవటానికి వచ్చి సాక్ష్యం చెప్తున్నాడంట. అన్నా, మీరు పలానా డేటు, పలానా రోజు, పలానా టైంకి అర్ధరాత్రి పూట సముద్రం దగ్గరికి వచ్చి మీరు గట్టిగా సువార్త చెప్పారు సముద్రానికి, గుర్తుందా అని. అవును గుర్తుంది, ఏమైంది అని. అప్పుడు ఆయన చెప్తున్నారంట, ఆ టైములో చచ్చిపోదామని సముద్రంలో నడుచుకుంటూ వెళ్తున్నానన్నా నేను. నీ మాటలు నన్ను ఆపేశాయి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, దేవుడు నీకు ఒక గొప్ప జీవితాన్ని దాచి ఉంచాడని చెప్తున్నప్పుడు చచ్చిపోవటానికి వెళ్తున్న నాకు ఒక చిన్న ఆశ పుట్టుకొచ్చింది. నన్ను కూడా దేవుడు ప్రేమిస్తాడా, నాలాంటి వాడిని కూడా దేవుడు కోరుకుంటాడా, నాకు కూడా దేవుడు ఒక జీవితం ఇస్తానంటున్నాడా అని చావాల్సిన వాడిని తిరిగి ఒడ్డుకొచ్చే లోపు నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు ఎక్కడున్నావో తెలీదు. నీ లాంగ్వేజీ, ఈ లాంగ్వేజ్లో బోధించిన వాళ్ళు ఎక్కడుంటారని వెతికి చివరికి నీ దగ్గరికి వచ్చాను. నేను ప్రభువుని నమ్ముకున్నాను, ఇప్పుడు ఆయన కొరకు బ్రతుకుతున్నాను. ఆ రోజు నువ్వు రాకపోతే నేను చచ్చిపోతుండే, నువ్వు వచ్చి ఆ వాక్యం చెప్పబట్టి ఈరోజు నేను బ్రతుకున్నానని సాక్ష్యం చెప్పాడంట. కొన్నిసార్లు దేవుడు ప్రేరేపించినప్పుడు ఆయన సన్నిధిలో కొన్నిసార్లు ఒప్పుకోవాలి, కొందరు కోసం ప్రార్థించాలి, కొందరు కోసం బోధించాలి అని బలవంతం చేయబడుతున్నప్పుడు వెళ్ళిపోండి నా ప్రియదేవుని బిడ్డ, వెళ్ళిపోండి. మీరు ఊహించరు కొన్ని కార్యాలు, కొన్ని అద్భుతాలు అలా జరుగుతాయి. నేను సడన్గా ఫోన్ చేయాలనిపించినప్పుడు కొంతమందికి ఫోన్ చేస్తే ఫస్ట్ వాళ్ళ నుంచి వచ్చే మాట ఏంటి తెలుసా? అన్న అనుకున్నాను మీరు ఫోన్ చేశారు, అనుకుంటున్నాను ఫోన్ చేశారు అనేటటువంటి పదం నేను విన్నప్పుడు ఓహో ప్రేరేపణ వచ్చినప్పుడు ఖచ్చితంగా చెయ్యాలేమోనని. కరోనా టైంలో నేను ఎంత రిగ్రెట్ అయ్యానో నాకు తెలుసు. ఇక్కడే ఉన్న కరోనా టైంలో బాగా ప్రేరేపణ కామారెడ్డిలో ఉన్నటువంటి ఒక పాస్టర్ గారికి, స్టీవెన్ అన్నకి ఫోన్ చేయి అన్నకి ఏదన్నా నీ వైపు నుంచి సహాయాన్ని అందించు. నేనే క్వారంటైన్లో ఉంటున్నా, బయటకు అడుగు పెట్టే పరిస్థితి లేదు, మందిరాలు లేవు. కానీ లోపల ప్రేరేపణ అన్నకు ఫోన్ చేయి, అన్నకి ఏదన్నా చేయని. నేను ఫోన్ చేయలేదు, అన్నకి సహాయాన్ని కూడా అందించలేదు. చాలా సంవత్సరాలు అయిపోయి, కరోనా కూడా పోయింది, చాలా సంవత్సరాలు అయింది. అన్నతో చాలా దగ్గరగా చాలాసేపు చాలా గంటలు వ్యక్తిగతంగా హ్యాపీగా పాత రోజులని గుర్తు చేసుకుంటూ సంతోషంగా ఉన్నాం. ఆ టైంలో కరోనా టైం గురించిన డిస్కషన్ కూడా వచ్చింది. సడన్గా అంటే దేవుడు నాకు బుద్ధి చెప్పడానికేమో తెలియదు, అన్న నేను చచ్చిపోతానేమో అని అనిపించింది. ఫస్ట్ నాకు కరోనా అటాక్ అయింది, నా భార్యకి అయింది, నా పిల్లలకి అయింది. శ్వాస ఆళ్ళ ఊపిరి తీసుకోలేకపోయా, ఉన్న డబ్బంతా హాస్పిటల్కి అయిపోయింది, తినటానికి కూడా తిండి లేదు. ఒకానొక దశలో ప్రభా ఎందుకు ఇంకా బ్రతికించుంచావు, అంత తిండి కూడా నా పిల్లలకి పెట్టుకోలేకపోతున్నానని నేను ఏడ్చానన్నా. ఎవరి దగ్గరికి వెళ్ళలేను.
అందరికీ కరోనా టైము, బయటికి వెళ్ళలేను, అంత తిండి కోసం ఎదురు చూశానన్నా అన్నాడు. నాకు ఆ మాట విన్నప్పుడు నాకెవరో లాగిపెట్టి ఒకటి కొట్టినట్టు అనిపించింది. ఎందుకనంటే ఆ టైంలో దేవుడు నన్ను ప్రేరేపించాడు, వాళ్ళ కోసం ప్రార్థించమన్నాడు, వాళ్ళకి ఫోన్ చేయమన్నాడు, వాళ్ళకి ఏదైనా చేయమని చెప్పాడు. కానీ నేను ఆగిపోయినా, నేను చేసిన ఆ పొరపాటు అక్కడ ఒక సేవకుడు, ఎందుకు ప్రభువా ఇంకా నన్ను బ్రతికించావు, ఇంకా ఎందుకు నాకు ఈ స్థితి తీసుకొని వచ్చావని సేవకుడు ఏడవటానికి కారణమే. ఇన్ టైంలో నేను ఫోన్ చేసినట్టయితే ఆదరించడానికంటూ నా ఫోన్ కాల్ ఉపయోగపడేది. ఇన్ టైంలో నేను ఆ సహాయాన్ని అందించినట్టయితే కడుపు కాలకుండా ఉండేది. ఇన్ టైంలో నేనేమన్నా స్పందించినట్టయితే కనీసం ఆయన, నా ప్రభువుకు నేను ప్రార్థించాను, ఈ కార్యం జరిగింది. రీసెంట్గా ఒకళ్ళకి ఒక 1500 రూపాయలు సెండ్ చేయాలనిపించి పంపించిన తర్వాత అట్నుంచి వచ్చినటువంటి కాలు ఎంత ఏడుస్తూ కాల్ చేశారు నాకు తెలుసు. చిన్న బిడ్డలను పక్కన పెట్టుకొని ఏడుస్తూ వాళ్ళు పిల్లలందరిని పిలిచి ఫోన్ చేస్తున్నాడు ఆయన. ఇట్రండి అన్న అందరిని పిలిచి ఇట్లా కూర్చోబెట్టి ఆయన ఫోన్ చేస్తున్నా, అన్నా మీరు అబద్ధం అనుకుంటారేమో, నా బిడ్డల ముందు నేను స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతున్నా అన్న అని చెప్పి, ఇప్పుడే ప్రార్థన చేశాంగా మన దగ్గర లేవని పిల్లలకి నేర్పిస్తున్నాడు దేవుడు చేసిన సహాయాన్ని. అవును, ఇదిగో దేవుడు ఈ అయ్యగారిని ప్రేరేపించి 1500 రూపాయలు వేసాడు అనగానే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడుతున్నారు పిల్లలు. కారణం ఏంటంటే ఆ టయానికి వాళ్ళకి ఎంతో అవసరం ఉంది, వాళ్ళు అడగలేరు, నోరు తెరవలేరు, ఎవరిని చేతులు చాపలేరు అనిపించింది. చాలా రోజులైంది సేవకుడికి నేను మేలు చేసి, చాలా రోజులైంది సేవకుడికి నా భార్యకి కూడా నేను కొన్ని నేను వీళ్ళకి ఇస్తున్నా, వీళ్ళకి చేస్తున్నా అని చెప్పను. ఎందుకంటే ప్లాన్ చేసి ఇచ్చేవి కాదు కాబట్టి, అంటే ఏదో ముందుగా నిర్ణయించుకొని వాళ్ళకి పంపించేవి కాదు కాబట్టి, ప్రేరేపణ వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి ఎంత అవసరమో వాళ్ళు చాలామంది ఫోన్ చేయరు. తిరిగి ఫోన్ చేసినటువంటి వాళ్ళ యొక్క ఫీలింగ్ చూస్తే హ్యాపీ అనిపించింది. దేవుడు మనల్ని ఇలా ప్రేరేపించినప్పుడు స్పందించాలి అని. నేనేమంటానంటే ఒప్పుకోలు లేదా నడిపింపులో మనం ఉండటం చాలాసార్లు నీకును ఇతరులకి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. నేను ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని సన్నిధి నీతో ఉంటే నీకు కలిగేటటువంటి మరొక విధానం ఏంటంటే 16వ కీర్తన 11వ వచనంలో, 21వ కీర్తన 6వ వచనంలో రాసి ఉంటుంది, నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఉంది, ఆనందం ఉంటుంది. ఈ జాయ్ఫుల్ లైఫ్ నువ్వు ఇంకొకళ్ళతో మెజర్ చేయలేనటువంటి ఆనందం ఇది. ఈ ఆనందాన్ని ఎలా చెప్పొచ్చు నేను అంటున్నానంటే, దావీదు బట్టలు కూడా ఉన్నాయా లేదా అనేది తెలియకుండా మందసం ముందు గంతులు వేసేటటువంటిది. అల్పులైనటువంటి వాళ్ళు హీనంగా డ్యాన్స్ వేసినట్టుగా రాణి చూస్తూ హీనపరుచుకుందంట హృదయంలో. నా భర్తేనా, ఒక రాజేనా, ఒక రాజకుమారుడేనా, రాజు అల్లుడేనా ఇట్లా చేసేదని హీనపరుచుకునేంతగా దేవుళ్ళు పరవశించి డ్యాన్స్ చేస్తుంది. నేను రాజునైతే ఏంది, ఇంకేంటి, నేను నా ప్రభువులో ఆనందించాలనుకొని మందసం ముందు డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. నేను ఇంకొకరిని జ్ఞాపకం చేస్తున్నాను. సౌలు ప్రవక్తలతో పాటు నడుచుకుంటూ వచ్చేటప్పుడు బొబ్బరించుచు ప్రభువును గణపరిచాడంట. బొబ్బరించుచు నెహెమ్యా కాలపు ప్రజలంట దేవుడు చేసిన మేలుకి వాళ్ళు ఏకంగా పెద్ద శబ్దంతో వేస్తే ఆ చుట్టుపక్కల ఆ ధ్వని వినపడిందంట. అంతగా కేకలు వేస్తూ ప్రభువుని ఆరాధించారంట వాళ్ళు. కొన్నిసార్లు ప్రభువులో ఆనందించేటటువంటి ఆనందం ఇతరులకి ఎగతాళిలాగా అనిపించవచ్చు, కానీ నువ్వు మాత్రం నాన్ స్టాప్గా దేవుళ్ళు ఆనందించు. సినిమా పాటలకి డీజేల దగ్గర ఎగిరే ఎగురుళ్ళతో పోల్చుకుంటే ప్రభు సన్నిధిలో ప్రభు ఇచ్చిన ఆనందాన్ని బట్టి ప్రభువులో సంతోషించేటటువంటి విధానాన్ని ఎవ్వరూ తప్పు పట్టకుండానే ఉందురుగాక. హల్లెలూయా. ఆనందించమన్నాం కదా అని చెప్పేసి పాత కక్షలన్నీ మనసులో పెట్టుకొని ఇలా కొట్టుకుంటూ ఆనందించకూడదు. అప్పుడప్పుడు జర పక్కన వాళ్ళని కొట్టకుండా ఆ విషయంలో కంట్రోల్ చేయాలి, ఓకేనా? లేకపోతే స్తోత్రం అని ఇట్లా అన్నారంటే అయిపోయింది వాళ్ళ పని. కొన్నిసార్లు మన ఆనందాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? మీకు డేవిడ్ రాజయ్య గారు గంతులేసుకుంటూ వాక్యం చెప్తారు, గంతులేసుకుంటూ తిరుగుతూ బోధిస్తూ ఉంటారు. ఆయన ఆనందం దేవుళ్ళో. నేను చాలాసార్లు చాలామందిని అపార్థం చేసుకున్నది ఏంటంటే,
విజయవాడలో ఒక ఆయన ఉంటాడు, ఆయన ఇటు తిరుగుతాడు అటు తిరుగుతాడు, అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు. ఒక పట్టాన ఉన్నాడు, ఆయన స్టేజ్ మొత్తం తిరుగుతూ వాక్యం చెప్తుంటాడు, ఆర్ యూ రెడీ అని అంటాడు. ఎందుకు ఇన్ని పనులు చేస్తున్నారు వీళ్ళు, ఏకపాత్రాభినయం ఎందుకు చేస్తున్నారు నాకు అర్థమయ్యేది కాదు. ఫస్ట్లో తిట్టుకునే వాళ్ళని, కొంతమంది ఏమో బోధించండి అయ్యా అంటే కళ్ళు మూసుకొని బిడా అంట. వీళ్ళు కళ్ళు మూసుకొని ఎందుకు బోధిస్తున్నారో అర్థమయ్యేది కాదు. దేవరాజు గారని, డేవిడ్ రాజు గారని ఒక ఆయన ఉండేవారు, పాస్టర్ గారు. ఆయన ఎంత నిదానంగా వాక్యం చెప్తారనంటే, నేను ఛాలెంజ్ చేసి చెప్తా, మీలో 99% నిద్రపోతారు ఆ రోజు అని అంటాడు ఆయన. కానీ ఆ టైంలో ఆయన చెప్పిన వాక్యాలు ఎంత గుండెలను మండించినాయి అంటే, గుడివాడ మీటింగ్లో 2006 నేను ప్రభువుని నమ్ముకున్న కొత్త ఫస్ట్ టైం మిషనరీ మీటింగ్కి వెళ్ళినా, ఆయన్ని పిలిచారు. ఫస్ట్ ప్రసంగం ఆయనదే. 3 రోజులు ఒక చోట దేవుని వాక్యం వినటానికి ఉండాలా, సాధ్యమైద్దా? ఫస్ట్ టైం నా లైఫ్లో ఫస్ట్ మిషనరీ మీటింగ్ వెళ్ళినా, ఫస్ట్ మీటింగే దేవరాజు గారు స్లోగా చెప్తారు. ఆయన తీసుకునే వాక్యం ఏందనంటే, శక్తికి మించిన ప్రయాణమున్నది అని ఏలియా యొక్క వాక్యాన్ని తీసుకొని మాట్లాడాడు. ఆయన మాట్లాడుతున్నంతసేపు ఏడుస్తూనే ఉన్నాం, ఆయన ప్రసంగం అయిపోయిన తర్వాత కూడా ఏడుస్తూనే ఉన్నాం, ఆయన ప్రసంగ వేదిక దిగి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏడుస్తూనే ఉన్నాం. ఆ మొదటి మీటింగు, మొదటి వాక్యం మిగతా 3 రోజుల తర్వాత కూడా ఆ సభని, ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కాల. ఎంతో కొంత ఇప్పుడు సేవ చేయగలుగుతున్నామంటే ఆ రోజు విన్న ఆ వర్తమానం కూడా ఒక కారణం. కొంతమంది అంత స్లోగా చెప్తారు, కొంతమంది చెబుతూ ఒక్కసారిగా గట్టిగా అరుతారు. ఆ వేరియేషన్ తట్టుకోలేము. కనుక నా ప్రియ దేవుని బిడ్డా అంటాడు ఆయన. ఈ మిగతా వాళ్ళు నిద్రపోతున్న వాళ్ళు కూడా లేచి కూర్చుంటారు. ఇక ఆయన ఎందుకు మధ్యలో ఇంత మిమిక్రీ చేస్తాడో అర్థం కాదు మనకి. కొంతమంది కథలు చెప్తూనే వాక్యం చెప్పేస్తారు, అయిపోయింది వాక్యం. వాక్యం అని చెప్పి అర్ధగంట సేపు పాటలు పాడతారు, అయిపోయింది వాళ్ళ వాక్యం. అనుకుంటాను వీళ్ళకి వచ్చా రాదా, వీళ్ళు ఏంది ఈ పనులు, స్టేజ్ అనుకున్నారా ఏమనుకున్నారా అని తప్పుగా వాళ్ళని చాలాసార్లు తిట్టుకున్నా. కానీ ఒక సేవకుడు పిలిచి ఒక మాట అన్నాడు, ఎందుకు ఇంతమంది ప్రసంగికులు, ఎంతమంది బోధకులు ఉన్నారో తెలుసా అన్న. ఎందుకు అనంటే అన్ని రకాల మనుషులు ఉన్నారంట. అన్ని రకాల మనుషులకి అన్ని రకాల బోధకుల్ని దేవుడు ప్రిపేర్ చేసి పెట్టాడంట. మీకు తెలుసా, తొడలు కొట్టి మేసాలు తిప్పేటటువంటి ప్రసంగాలు చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు చెబితేనే వింటారు, వాళ్ళు వేరే వాళ్ళు చేస్తే వినరు. అంటే మనుషులకి వాళ్ళు అలా చెప్తేనే వినేవాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటి బోధకులను దేవుడు సిద్ధపరిచాడంట. నా వల్ల ఇద్దా స్టేజ్ మీద అటు ఇటు ఆర్ యూ రెడీ అంటూ, నా వల్ల చచ్చిన, నాకు 1000 రూపాయలు ఇచ్చినా చేయలేము, మనం అవ్వదు, మన వల్ల కాదు. ఇక చెబుతూ ఆ రోజు నా ప్రియ దేవుని బిడ్డా అని నేను అనలేను, నేను అది నా వల్ల కాని పని. నిదానంగా దేవరాజు గారిలాగా చెప్పటం కుదరని పని. కళ్ళు మూసుకుంటే చీకటి కనపడింది తప్ప కళ్ళు మూసుకుంటే నడిపింపు రాదు నాకు. అది వాళ్ళ వల్ల అవుతుంది. నేనేమంటానంటే కొన్నిసార్లు ప్రభువులో వాళ్ళ నడిపింపులో వాళ్ళు ఆనందించే ఆనందం, వాళ్ళ నడిపింపు ఆ రీతిగా ఉంది, దాన్ని మనం ఏం చేయలేము. ఇంకా నేను ఇంకో మాట చెప్తున్నాను, సమూయేలు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని వినటంతో పాటు దేవుని చిత్తాన్ని గ్రహించగలిగాడు. ఇలా ఎన్ని చెప్పుకోవచ్చో, ప్రభు సన్నిధి మనతో ఉంటే నీ పట్ల దేవుని చిత్తం ఏంటో చాలా క్లియర్ పాత్, ఆ మార్గం కనపడిద్ది. సరే, నేను ఇక్కడితో ఆపుతున్నాను, నేను ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాను. ఇంతకీ దేవుని సన్నిధి ఎలా వచ్చిద్ది, ఎలా ఆహ్వానించవచ్చు దేవుని సన్నిధిని అనంటే, మత్తయి సువార్త 18:20లో రాస్తుంది కదా, ఎక్కడ 2-3 కూడి నా నామమున ఉంటారో అక్కడ నేను. ప్రేయర్ దేవుని ప్రెజెన్స్ని తీసుకొని వస్తుంది, గుర్తుపెట్టుకోనండి. ప్రార్థన దేవుని సన్నిధిని అనుభవించేటట్లు చేసిద్ది. రెండోది 22వ కీర్తన 3వ వచనంలో, ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆయన ఆసీనుడు. ప్రైజింగ్, ప్రేయర్ అండ్ ప్రైజ్, ఇది దేవుని యొక్క సన్నిధిని అనుభవించటానికి కారణమవుతుంది. లోకాసు వార్త 10వ అధ్యాయం 39 నుంచి 41 వరకు చదువుకుంటే, మరియమ్మ
దేవుని పాదాల దగ్గర కూర్చుందంట, ఆయన సన్నిధిలో ఎప్పుడైతే దేవుడు ప్రీచ్ చేస్తాడో, లేకపోతే దేవుని యొక్క వాక్యం ఎక్కడ వినిపించబడిద్దో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ప్రీచ్, ప్రే, ప్రైజ్, ఈ 3 చోట్ల దేవుని మరొక ప్రెజెన్స్ ఏర్పడిద్ది. దేవుని ప్రెజెన్స్ మీరు అనుభవించాలి అనంటే కనీసం ఈ 3 విషయాలు మీకు ఉండాలి. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండండి, దేవుని వాక్యాన్ని వింటూ ఉండండి, దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. దేవుడి దగ్గర ప్రార్థించండి, దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. దేవుణ్ణి స్తుతి ఆరాధన చేస్తూ ఉండండి, దేవుని సన్నిధి అక్కడ ఉండటానికి కారణమవుతుంది. చాలామంది దేవుని సన్నిధిని అనుభవించలేకపోవటానికి, దేవుని సన్నిధిలో నుంచి ఇది బోర్ అనుకొని బయటికి వెళ్ళిపోవటానికి, పారిపోవటానికి ఒక కారణం ఉంటుంది. యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో యోనా యెహోవా సన్నిధిలో నుంచి పారిపోయేను, నిలవలేక వెళ్ళిపోయాను. అతడు నిలవలేకపోయాడంటే అక్కడ కారణం ఏంటో తెలుసా? అవిధేయత దేవుని సన్నిధిని అనుభవించకుండా చేస్తుంది. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో చల్లపూట యెహోవా స్వరమును విన్న అవ్వ ఆదాములు మేము దిగంబరులమని గమనించి చెట్టు చాటునకు వెళ్ళి దాగుకొనిరి. ఎక్కడున్నావు అనంటే నీ స్వరం విన్నప్పుడు భయం వేసి దాక్కున్నావు, నీ ఎదుట నిలువలేక, నీ ఎదుటకు రాలేక, నీ సన్నిధిలో ఉండలేక. దేవుని సన్నిధిలో ఉండలేని తత్వం పాపం, అవిధేయత. అవిధేయత మనల్ని దేవుని సన్నిధిలో ఒక్క నిమిషం కూడా ఉండనివ్వదు. చేమలు పాములు పాడినట్టుంటుంది, ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళాలా అనిపిస్తుంది. నేను అంటున్నా నా ప్రియదేవుని బిడ్డ, అవిధేయత ఉంటే దాన్ని తీసివేసుకో. దేవుని సన్నిధి కావాలంటే ప్రేయర్, స్తుతి, అదేవిధంగా వాక్యానికి చోటివు. ఖచ్చితంగా ఆయన సన్నిధి నీతో ఉంటే ఇవన్నీ నీకు లభిస్తాయి. ప్రభు సన్నిధిలో నడుచుట, వాక్ బిఫోర్ మీ అని, నా ముందు నువ్వు నడిస్తే నేనున్నాను, నేను చూస్తున్నాను, నీకు చాలా దగ్గరగా ఉన్నాను అన్న భావన ఇదిగో మనల్ని ధైర్యంగా ఉండేటట్లు, పాపాన్ని నుంచి దూరంగా ఉండేటట్లు, నమ్మకంగా బ్రతికేటట్లు, నేను ఒంటరిగా లేను, నా దేవుడితో కలిసి నడుస్తున్నాను అనేటటువంటి విధానం, మనం ఆనందించేటటువంటి విధానం, మనం దేవుని స్వరాన్ని విని ఆయన చిత్తాన్ని గ్రహించే విధానం, ఇవన్నీ వస్తూ ఉంటాయి. దేవుడు ఈ మాటల్ని దీవించునుగాక. మోకరించండి, కళ్ళు మూసుకోనండి. ఒక చిన్న మాట ప్రార్థన చేస్తాను. మీలో దేవుని సన్నిధిని అనుభవించే ఆ ఎక్స్పీరియన్స్, మాటలకు అందని భావం, అది ఇంకొకళ్ళతో చెప్పినా అర్థం కాదు, ఇంకొకళ్ళు చెబుతున్నా మనకి అర్థం కాదు, అనుభవంలోనికి వస్తే తప్ప. యాకోబు అంటారు, అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచారో ప్రవర్తన, దేవునితో నేనున్నా, దేవుడు నాతో ఉన్నాడు, నేను ఆయనలో, ఆయన నాలో, ఈ బంధంలో ఉన్నాం మేము, ఆయన కనుచూపు మేరలో నేనున్నా, ఆయన్ని తప్పించుకొని తిరగలేని స్థితిలో నేనున్నా, ఆయన నన్ను చూస్తున్నాడు, ఆయనతో నేనున్నా, ఆయనతో నడుస్తున్నా అనే భావన నీకున్నప్పుడు తప్పు చేసే అవకాశం రాదు. మనిషి మారతాడు, మనిషి ధైర్యంగా ఉంటాడు, ఒంటరి వాణ్ణి కాదు అనే భావన అతనికి వస్తుంది. నమ్మకంతో బ్రతకగలుగుతాడు, ఆనందించగలుగుతాడు, ఆయన స్వరాన్ని వినగలుగుతాడు, ఆయనకి స్పందించగలుగుతారు, ఆయన చిత్తాన్ని ఎరగగలుగుతారు. ఆయనతో ఉంటే ఆశ్చర్య కార్యాలను చూడగలుగుతారు. నా ప్రియదేవుని బిడ్డ, ఇక్కడ కూర్చున్న మీ అందరితో ఆయన ఏం కోరుకుంటున్నాడు? మీకు ఆ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో, ఇదిగో న్యాయంగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, ఇదిగో దేవునిని కలిగి జీవించేవారు, ఆయనతో నడిచేటటువంటి వారు, ఆయనకి ఇష్టలుగా, ఆయన ఎదుట దీన మనసు కలిగి ప్రవర్తించుట మనం చేస్తాం. 3 పనులు దేవుడు కోరుకునేది. ఇంకేం కోరుకుంటాడు?
జ్యేష్ఠపుత్రులనా, విస్తార తైలాన్న, వేలాది నదులంతా తైలాన్న, గొర్రెలనా, ఎడ్లనా, దేన్ని కోరుకుంటాడంటే న్యాయంగా ప్రవర్తించి బిడ్డ అంటాడంతే. కనికరాన్ని ప్రేమించు అంటాడంతే. దీన మనసు కలిగి నా ఎదుట ప్రవర్తించు అంటాడంతే. ఇంతే ఆయన కోరుకునేది, ఇంకేం కోరుకోడు ఆయన నీ దగ్గర నుంచి. నడుచుట అంటే ప్రవర్తించుట, సన్నిధి అంటే ఆయన చూస్తున్నాడు, ఆయనతో నేనున్నాను, ఆయన నాతో ఉన్నాడు అనే భావనలో బ్రతకటం. ఇక్కడ కూర్చున్న మీ అందరితో ఈ మాట అంటున్నాను, నా దేవుడు నీతో ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఒంటరి దానివి కాదు, ఒంటరి వాడివి కాదు. ధైర్యంగా ఉండు, నా ప్రభు నీకు అన్ని చూసుకుంటాడు. నమ్మకంగా ఉండు, నమ్మకం పెట్టుకో ప్రభు మీద, విశ్వాసంతో ఉండు. ఎందుకంటే అది అరణ్యమైనా సరే నడిపించే దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి. అది ఎంత కష్టమైన మార్గమైనా, అది ఎలాంటి పరిస్థితులైనా అద్భుతాలు చేసే దేవుడు నీతో ఉన్నాడు. గద్ద రెక్కల మీద మోసినట్లు నిన్ను మోస్తూ తీసుకువెళ్తాడు. నీ అక్కర్లు తీరుస్తూ వెళ్తాడు. అపాయం నీకు దూరం చేస్తాడు. ఆయన దుడ్డు కర్ర దండం నీకు తోడై ఉంటుంది. గాఢాంధకారపు చీకటైనా భయపడాల్సిన అవసరం లేదు, ఆయన నీతో ఉన్నాడు కాబట్టి. హనోకు నడిచినట్లు, నోవాహు నడిచినట్లు, అబ్రహాము నడిచినట్లు, ఇస్సాకు నడిచినట్లు, యోసేపు నడిచినట్లు, ఆయనతో దావీదు నడిచినట్లు. నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ప్రభుతో నడు, ప్రభు సన్నిధిలో నడు. అత్యధిక అభివృద్ధి ఈ సంవత్సరం నా దేవుడు నీ కుటుంబం మీదకి తీసుకొని రాబోతున్నాడు యేసు నామములో. అభివృద్ధి నీ జీవిత అనుభవం అవ్వబోతుంది అన్న సంగతిని గుర్తు తెచ్చుకో. ప్రార్థన చేసుకున్నాం.